ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ప్రస్తావన చేస్తూ నేను చూశాను, మొదట ఉండిన భూమి మొదట ఉండిన ఆకాశము అవి గతించిపోయినాయి, ఇక సముద్రము లేదు. మరియు నేను నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణాన్ని నేను చూస్తున్నాను. అది ఎలా ఉంది అంటే, ఆ పట్టణం ఎలా ఉన్నది అంటే, తన భర్త కొరకు తనను తాను అలంకరించుకొనుటకు పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తుట చూచితిని అన్నాడు. దేవుని పిల్లరా, ఇప్పుడు దర్శి పట్టణము అని నేను చెప్తాను. ఈ దర్శి పట్టణం అంటే ఈ దర్శిలో ఉండే నేల, దర్శిలో ఉండే పొలాలు, దర్శిలో ఉండే బిల్డింగులు, దర్శిలో ఉండే నీళ్లు, వీటిని బట్టే దర్శి పట్టణము అని చెప్తానా, లేకపోతే జనాన్ని బట్టి చెప్తానా? దర్శి పట్టణం ఎలా ఉంది అని చెప్తున్నానంటే అక్కడున్న ప్రజలను బట్టే. అవునా? ఈ దర్శి పట్టణము ఇదిగో ఇంత భయంకరంగా ఉంది, దర్శి పట్టణము పాపంలో ఉంది, లేకపోతే దర్శి పట్టణము ఆశీర్వదింపబడింది అని నేను చెప్తున్నాను అంటే అది నేల, చెట్లు, బిల్డింగులా లేకపోతే మనుషులా? మనుషులు కదా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ పట్టణము అనగా ఆ పరలోక పట్టణము అంటే, పరిశుద్ధ పట్టణము అంటే భూమి మీద నుండి వేరుపరచబడి తనను తాను ప్రతిష్ఠించుకొని, ఇదిగో యేసయ్యతో నాకు నిశ్చితార్థం అయిపోయింది, యేసయ్యతో నాకు నిశ్చితార్థం అయిపోయింది, యేసయ్యతో నాకు వివాహము జరగబోతుంది త్వరలో అని తన ప్రియుణ్ణి ఊహించుకొనుచు, తన ప్రియునితో జరగబోయే వివాహాన్ని ఊహించుకొనుచు, ఆ పరలోకములో దేవుని యొద్ద జరిగే ఆ వివాహాన్ని తలపోసుకొనుచు, యువతల ఎన్ని కష్టాలైనా కానీ ఓర్చుకుంటూ భరిస్తూ తన ప్రియుని అడుగుజాడల్లో నడవాలని, తనను ఎవరికైతే నిశ్చితార్థం చేయబడిందో ఆయనకి ఎలా ఉండడం ఇష్టమో అలాగూ నేను జీవించాలని తనని తాను ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకునే పెండ్లి కుమార్తె వలె ఆ పరలోక పట్టణము ఉన్నదట. అదట తండ్రి యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని, దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడు. ఇది ఎప్పటి ప్రస్తావన అంటే, మనమందరమును అనగా బాప్తిస్మము పొందిన మనము పొందగానే సరికాదు, పొందిన తర్వాత భక్తిలో నిలబడి దేవుని కోసం అవమానాలైనా భరిస్తూ, నిందలైనా పడుతూ, కష్టాలైనా అనుభవిస్తూ, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అనే మాట ఉన్నది. ఆ మాట ప్రకారముగా యేసయ్య రాకడ వరకు గాని మన ప్రాణము పోకడ వరకు గాని కరెక్ట్గా కష్టాలైన, నష్టాలైన, నిందలైన, అవమానాలైన, లేమైన, దరిద్రత అయినా, ఒకవేళ ఉన్నత స్థితే అయినా, ఏదైనా గాని అందులోనే నిలబడుతూ, భక్తిలో నిలబడుతూ, నీకిచ్చిన రక్షణలో నిలబడుతూ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రెండవ రాకడలో తెల్లగా మహిమా వస్త్రాలు ధరించిన వారై, భూమిలో నుండి లేపబడిన వారై, మహిమను ధరించుకున్న వారై వాళ్ళు ప్రభు యొద్దకు వెళ్ళి అక్కడ ప్రభుతో పాటు గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవము విందు జరిగిద్ది. అక్కడ
ఆ విందు 3.5 సంవత్సరాల పాటు విందులో పాల్గొని సంతోషించి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కోసము ఆ పరలోకము నుండి దిగి వస్తది ఈ భూలోక సంఘ కన్యక. ఆ మాటను గురించి చెప్తున్నాడు. ఏందది? ఏం చెప్పాను ఇప్పుడు? నాకు ఒక ఆయనతో నిశ్చితార్థమైంది. పౌలు గారు అంటాడు, చూడండి కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అన్నాడు. ఒక దైవజనుడై ఉండి, ఒక మనుష్యుడై ఉండి, ఆత్మపూర్ణుడుగా ఆత్మను పొందుకొని ఉండి ఆయన పలుకుతున్న మాట ఏందో తెలుసా? తాను రక్షించిన ఆత్మలను చూస్తూ అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షించాను కదా, సువార్త ప్రకటన చేసి మిమ్మల్ని కాపాడుకున్నాను కదా, అగ్నిలో పడబోతున్న మిమ్మలను లాగినట్లుగా నేను లాగి రక్షించాను కదా. అయితే అది నేనేదో చేసి కాదు కానీ అడుగడుగడుగడుగడుగో ఆయన ఉన్నాడే, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే నీ ప్రియుడు, ఆయనే నీ భర్త, ఆయనే నీకు మూలాధారము, నీ ప్రాణానికి, నీ ఉనికికి, నీ చలనానికి, నీ జీవమంతటికి ఆయనే ఆధారమని ఆయన వైపు చూపిస్తూ, ఇదిగో ఆయన మీరు పెళ్లి చేసుకునేది అని యేసుక్రీస్తును చూపించాను చూడు. యేసుక్రీస్తు ప్రేమను బట్టి, యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణమును పెట్టిన దాన్ని బట్టి మీకు రక్షణ అనే సువార్త నేను చెప్తూ మిమ్మల్ని రక్షించాను కదా. ఇదిగో ఆయనకి మిమ్మల్ని ప్రధానం చేసేసాను, ఆయనతో మీకు నిశ్చితార్థం అయిపోయింది అని పౌలు గారు చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఇక్కడ పౌలు ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్ముని స్థానంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మునిలాగా ఉన్నాడు. ఇదిగో నేను మిమ్మలను ఆయనకు ప్రధానం చేశాను. ఎస్తేర్ని రాజ సంరక్షకులు భటులైన వాళ్ళు తీసుకెళ్లారు. ఎస్తేర్ని మరి అనేక మందిని స్త్రీలను, కన్యకలను రాజుకి పట్టపం రాణిగా కావాలి అని ఎవరో ఒకళ్ళని రాజుగారు సెలెక్ట్ చేసుకుంటాడని అనేక మందిని తీసుకెళ్తే వాళ్ళందరిని తీసుకెళ్లి ఒక పెద్ద హాల్లో ఉంచి వాళ్ళకి కావలసిన రకరకాల వెండి, బంగారు, రత్న రాసులు, వైఢూర్యాలు, ముత్యాలు, ఇంకా అనేకమైన కుప్పలు పోసి వాళ్ళ ముందు మీకు ఏది నచ్చిద్దో, మీకు దేంతో అలంకరించుకుంటారో అలంకరించుకోండి, మిమ్మల్ని మీరు అలంకరించుకొని ఆ రాజు సముఖమునకు మీరు పోవాలి, మీ అలంకరణ చూసి, మిమ్మల్ని చూసి రాజు మిమ్మల్ని మెచ్చుకోవాలి, రాజు తన పట్టపు రాణిగా మిమ్మల్ని నియమించుకోవాలి అని అక్కడ ఆ సంరక్షకులు ఉంటారు, నపంసకులు. స్త్రీలతోటి మాట్లాడాలంటే నపంసకులను పెడతారు. ఏంది? ఆ నపంసకుల అధిపతి హేగే అనే వ్యక్తి అందరితోటి చెప్తుంటే ఎస్తేరు మాత్రం, అయ్యా ఆ రాజుగారి టేస్ట్ నాకు తెలియదు, రాజుగారు ఎట్లా మేము అలంకరించుకోవటం ఇష్టపడతాడో మాకు తెలియదు, రాజుగారి అభిరుచులు మాకు తెలియదు, ఆయన ఏ రంగు ఇష్టపడతాడో మాకు తెలియదు, ఏం ధరించుకుంటే, ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటే, ఎలాంటి నగలు మేము అలంకరించుకుంటే ఆయన ఇష్టపడతాడో మాకు తెలియదు. కాబట్టి మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి, రాజుగారి అభిరుచులు మీకు తెలుసు కాబట్టి, రాజుగారికి ఏ రంగు వస్త్రం కట్టుకుంటే ఇష్టపడతాడో మీకు తెలుసు కాబట్టి నన్ను మాత్రం మీరే సిద్ధపరచండి అని ఎస్తేరు తనను తాను హేగేకు అప్పగించుకుందట. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఏంది? అలాగున అప్పగించుకున్నప్పుడు హేగే
అందరితోటి ఈ అమ్మాయిని పోల్చలేదు. అందరిలాగా ఈ అమ్మాయిని పోల్చలా. అందరూ అక్కడ కుప్పబోసిన ఆ నగలు, ఆ వజ్ర వైడూర్యాలు వాటి మీద పడి, అవును నాకు ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇదిగో నేను దీంతో అలంకరించుకోవాలి, దీంతో అలంకరించుకోవాలని అలంకరించుకునే పనిలో ఉన్నారు. ఈ అమ్మాయి మాత్రం నాకు తెలియదు, నాకు అసలు ఆ రాజుగారి అభిరుచులు నాకు తెలియదు అని తనను తాను తగ్గించుకొని ఇదిగో నా సహాయం అడిగింది. ఈమె విధేయురాలు, ఈమె చక్కనిది, మంచి బుద్ధి కలిగినది అని అప్పుడు రాజుగారి అభిరుచి ఏదో తెలుసుకున్న హేగే ఎస్తేర్ని అలాగునే రాజుగారు మెచ్చే విధంగా రంగు గాని, అంటే ఆ వస్త్రాల రంగు గాని, ఆ ఆభరణాల రంగులు గాని, వాటి డిజైన్ గాని, ఎక్కడ ఏది పెట్టుకుంటే రాజుగారికి ఇష్టం. మరి కొంతమందికి ఏమో ముక్కు బేసరు పెట్టుకోవటం ఇష్టం ఉండదు, కొంతమందికి ముక్కు బేసరు పెట్టుకోవటం ఇష్టం, అవునా? ఇప్పుడు కొంతమందికి ఈ వడ్రాణం పెట్టుకోవటం ఇష్టం ఉండదు, కొంతమందికి ఏమో నా భార్య వడ్రాణం పెట్టుకోవటం నాకు బాగా ఇష్టం అని అనుకుంటుంటారు. ఇలాగున తన భార్య ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంటది గనక అలాగున వాళ్ళు ఎస్తేర్ను సిద్ధపరిచి రాజు ముందుకు పంపించారు. ఆమె అక్కడికి పోవటంతో ఆయన, ఆ రాజుగారు అనేక మందిని పరిశీలించి చూశాడు, గాని ఈమె మాత్రం అచ్చం ఇక నా టేస్ట్ ఏమై ఉందో. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇష్టం. ఇప్పుడు 7 రంగులు ఉన్నాయి, 7 రంగుల్లో మీకు ఏ రంగు ఇష్టం అంటే మీకు ఏదో ఒకటి చెబుతారు. నాకు ఎరుపు ఇష్టమనో, ఆకుపచ్చ ఇష్టమనో, లేకపోతే బ్లూ కలర్ ఇష్టమనో, పింక్ ఇష్టమనో ఏదో చెప్తారా? లేకపోతే మాకు అయ్యే ఉండవంటారా? ఏదో ఒక రంగు మీకు ఇష్టం. అలాగనే రాజుగారికి మెచ్చే రంగు ఏదో ఉంటది, రాజుగారికి నచ్చే రంగు ఒకటి ఉంటది. వస్త్రంలో గాని, లేకపోతే ఆ వైడూర్యాల్లో, ఆభరణాల్లో గాని ఆయనకి ఒక టేస్ట్ ఉంటుంది. ఇదిగో ఈ అమ్మాయి మాత్రం అచ్చంగా నాకు నచ్చిన విధంగానే ఈ అమ్మాయి అలంకరించుకుని వచ్చిందని ఆ అమ్మాయి మీద దయగలిగి ఆ ఎస్తేరునే పట్టపురాణిని చేశాడు. అవునా? ఆడ 100 మంది ఉన్నారు గాని ఎవరు పట్టపురాణి కాలేదు. ఎస్తేరు మాత్రమే పట్టపురాణి అయింది. కారణం ఏందంటే తనను తాను తగ్గించుకొని, నేను ఎలాగో అలంకరింపబడితే రాజుగారు మెచ్చుకుంటాడు అని తనను తాను హేగేకి అప్పగించుకుంది. వాళ్ళకైతే రాజుగారి టేస్ట్ తెలుసు, నాకు తెలియదు కనుక అని తను నాకేమి తెలియదు అని విధేయత కలిగి వాళ్ళకి అప్పగించుకుంది. కాబట్టి వాళ్ళు రాజుగారి టేస్ట్ ఎరిగిన వాళ్ళు గనక ఆమెను అలంకరించారు, సక్సెస్ అయింది. అవునా? అలాగున మనము కూడా ఇదిగో నా ప్రియునికి ఏది ఇష్టం, యేసయ్యకి నేను ఎలాగూ బ్రతకటం ఇష్టం, యేసయ్యకి నేను ఎలాగూ జీవించడం ఇష్టం, యేసయ్యకి నేను ఎలాంటి వస్త్రాలు కట్టుకొని ఉండటం ఇష్టం, యేసయ్యకి నేను ఎలాగో మాట్లాడటం ఇష్టం, యేసయ్యకి నేను ఏది తినటం ఇష్టం, యేసయ్యకి నేను ఎలాగూ ప్రవర్తించాలి అనేది ఇష్టమో అయ్యి మనం తెలుసుకున్న వాళ్ళమై, ఇక్కడ హేగే స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయనకు తెలుసు యేసయ్యకి ఏది ఇష్టమో, పెండ్లి కుమారుడికి ఏది ఇష్టమో పరిశుద్ధాత్మునికి తెలుసు గనక మనలను మనము పరిశుద్ధాత్మునికి అప్పగించుకుంటే ఎప్పటికప్పుడు యేసయ్యకి ఎట్లా ఇష్టమో మనము రేపు ఇక్కడ నుంచి తీయబడిన తర్వాత యేసయ్య మనల్ని మెచ్చుకోవాలి. ఈ అమ్మాయి కరెక్ట్ గా నాకు సరిపడా ఉంది, నా టేస్ట్ ఆ అమ్మాయి టేస్ట్ ఒకలాగానే ఉంది, ఇదిగో ఈ అమ్మాయి అయితే నా జీవిత భాగస్వామిగా సరిపోద్ది అని మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన విధేయతను బట్టి మనల్ని ఎంపిక చేసుకోవాలి ఆయన. అవునా? ఆయన టేస్ట్ ఆల్రెడీ ఇదిగో ఈ గ్రంథంలో ప్రేమ లేఖలో రాసి పెట్టాడు. అంత మాత్రమే కాదు, దీని ప్రకారం నడవాలంటే మనకి హేగే సహాయము అవసరం, అనగా పరిశుద్ధాత్ముని సహాయం అవసరం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు గారిని
ఆవరించినట్టున్నాడు. ఇక్కడ అంటాడు, నేను మీకు మిమ్మలను ఆయనకు ప్రధానము చేసి తిని అన్నాడు. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయిందట. ఎవరికి? సంఘ కన్యకకు యేసయ్యకు నిశ్చితార్థం అయిపోయింది. అయితే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యోహాను పలుకుతున్నాడు, నేను దేవుని దగ్గర నుండి తనను తాను అలంకరించుకొని తన భర్త అయిన యేసయ్యతో పాటు క్రొత్త భూమి క్రొత్త ఆకాశానికి వచ్చుచున్న పెండ్లి కుమార్తెను అనగా పరమ యెరూషలేమును, పరమ యెరూషలేము అనే పట్టణమును నేను చూచుచున్నాను అన్నాడు. అంటే ఈ అమ్మాయి యేసయ్యతో పాటు పెళ్లి పీటల మీద కూర్చోటానికి, పెండ్లి కుమార్తెగా కూర్చోటానికి తనను తాను ఫుల్ఫిల్ గా అంటే సంపూర్ణంగా అలంకరించుకొని ఉంది. యేసయ్యకి ఎట్లా ఉండటం ఇష్టమో, ఏమి ధరించుకోవటం ఇష్టమో అవన్నీ కూడా ఎరిగినదై, బహుశా పరిశుద్ధాత్ముని సహాయంతో ఇవన్నీ తెలుసుకున్నదై తన తాను అలంకరించుకొని పెండ్లి పీటల మీదగా పోబోతుందట. హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథానికి ఒకసారి రండి. అక్కడ అంటాడు, కొత్త భూమి కొత్త ఆకాశము నేను చూస్తున్నాను, పాతవి లేదు, సముద్రము లేదు. పాత భూమి పాత ఆకాశము అవేమీ లేవు, ఇప్పుడు సముద్రము కూడా లేదు, కానీ నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. పట్టణం అంటే ఆ పట్టణంలో ఎవరుంటారు? పరిశుద్ధులు, అనగా యేసయ్య కొరకు ఎదురు చూస్తూ, తన ప్రియుని కొరకు ఎదురు చూస్తూ, తనకి ఎవరితోటైతే నిశ్చితార్థం అయిపోయిందో ఆ కాబోయే పెండ్లి కుమారుని కొరకు ఆశగా ఎదురు చూస్తూ ఆయన యొక్క అభిరుచులను తెలుసుకున్నదై ఈ సంఘము ఆయనకి ఇష్టమైన రీతిలో తనను తాను అలంకరించుకొని, తనను తాను సరి చేసుకొని, తనను తాను దిద్దుకొని ఎటుపోయి ఎటు వచ్చినా గాని మన క్రియల్లో, చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో, అన్నిటిలో, మన ప్రవర్తన అంతటిలో ఆయనకి నేను కనబడినప్పుడు నేను ఎలా ఉండాలి అంటే, ఆహా ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది, ఆహా ఈ అమ్మాయిలో ఏ లోపం లేదు, ఆహా ఈ అమ్మాయి భలే అందంగా ఉంది, నాకు ఇష్టమైన రీతిలో ఉంది, నేను నడవమన్న తీరులో నడుస్తుంది, నేను బ్రతకమన్న తీరులో బ్రతుకుతుంది, కష్టమని పక్కకు పోలేదు, లోకం లాగిందని అటు పరిగెత్తలేదు, కష్టాలైనా లోకం ఎన్ని ఆశలు చూపించినా అటుపోకుండా నాకిష్టమైన అలంకరణ ఏదో ఆ అలంకరణలోనే ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి నాకు సరిపడిన భార్యగా, ఈ అమ్మాయి అర్హురాలుగా ఉందని మనల్ని అనగా భూలోక సంఘ కన్యకను పెండ్లి చేసుకోవటానికి అర్హమైన తీరులో మనల్ని మనం అలంకరించుకోవటమే ఈ పరిశుద్ధ పట్టణం. మనం అర్థమైందా? ఏందట? ఈ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. సిద్ధపాటు అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవటం. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఈ మాట నా ప్రియుడు వింటే ఏమంటాడు? ఏందా మాటలు, ఏందా సోది మాటలు, అట్లా మాట్లాడతావు, అలా బూతులు మాట్లాడతావేటి, అలాగ అబద్ధాలు మాట్లాడతావేటి? మనమేంది, మన స్టేటస్ ఏంది? నేనేంది, నేను పరిశుద్ధుడు అయిన వాడిను, నువ్వు నా భార్యవి, ఎలా ఉండాలి? నేను రాజును, నువ్వు నా భార్యవి, ఎలా ఉండాలి? అలా అల్పంగా మాట్లాడతావా? అల్పమైన మాటలు మాట్లాడతావా? నీచమైన మాటలు మాట్లాడతావా? మాట్లాడకూడదు అని ఆయన నన్ను కసురుకోకూడదు. నేను మాట మాట్లాడితే ఎలా ఉండాలి అంటే, సబాష్ నా భార్య నాలాగిన మాట్లాడుతుంది, సబాష్ నా భార్య నాకిష్టమైన కూరే వండుతుంది, సబాష్ నా భార్య నాకిష్టమైన రంగు వస్త్రమే ధరిస్తుంది, నా భార్య నేను ఎలాంటి వస్త్రాలు ధరించాలని చెప్పానో అలాగన నా అభిరుచులకు తగినట్లుగా తను తాను అలంకరించుకుందని ఆయన నన్ను చూసినప్పుడు ఆయన ఆనందపడాలి. గాని ఏదది, ఏందా గొడ్లింది, ఏందా వీపంతా కనపడుతుంది, ఏందో జబ్బలని కనపడుతున్నాయి, ఏంది చండాలంగా లేదు, అది ఏదేదో పిక్కటాయర్లు వేసి తిరుగుతున్నావు, చండాలంగా లేదు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మంచి వస్త్రాలు వేసుకో అని కసురుకోకూడదు.
కసురుకోకూడదు. కసురుకునేటట్లుగా, విసుగు చెందేటట్లుగా నా వస్త్రధారణ, నా ప్రవర్తన, నా మాట తీరు ఉండకూడదు. నన్ను నేను సిద్ధపరచుకోవాలి. కారణం ఏంది? ఎందుకు ఇదంతా అంటే ఆయనతోటి నాకు నిశ్చితార్థమైంది. ఆయన అనుక్షణం నన్ను పరిశీలిస్తుంటాడు. నా భార్య ఎలా ఉండాలో అలా ఉంటుందా లేదా? ఈ సంఘ కన్యక అలాగ ఉంటుందా లేదా? ఆ సంఘములో ఒక పరమాణు అయిన నువ్వు నేను అలా ఉంటున్నామా లేదా? నేను చెప్తున్నాను, ఒక స్త్రీకి మెదడు ఉంటుందా? మెదడు ఉంటుందా? ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళలో అయినగా. తల్లో ఉంటుందా? తల్లో ఉంటుందా? కళ్ళు ఉంటాయా? కళ్ళు ఉంటాయా? నోరు ఉంటుందా? నోరు ఏం చేస్తుంటది? మంచిగా వాసన చూస్తుంటుందా? మాట్లాడుతుంటది. కళ్ళు ఏం చేస్తుంటాయి? నడుస్తుంటాయా? చూస్తుంటాయి కదా. వాటి పని అవి చేస్తుంటాయి కదా. అలాగునే ఒక స్త్రీలో ఇన్ని అవయవాలు ఉన్నట్లుగా సంఘ వధువులో మనమందరము రకరకాల అవయవాల స్థానాల్లో ఉంటాం. సంఘ వధువు పెండ్లి కుమార్తెలో మనమందరము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్థానంలో ఉంటాం. ఇప్పుడు నేనున్నాను ఈడ తెగ మాట్లాడుతుంటాను. గంట అరగంట చెప్పుకుందాం అని గంట మాట్లాడతావయ్యా నువ్వు. అరగంట అంటావు కానీ మాకు తెలుసు నువ్వు గంటన్నర మాట్లాడతావు అని అనుకుంటారు కదా. నన్ను చూసి తెగ మాట్లాడతానని అనుకుంటారు కదా. వాగుడుగాయలాగా మాట్లాడతావు అని అనుకుంటారు కదా. ఒకవేళ సంఘ వధువులో నన్ను నోరుగా ఉంచవచ్చు, నన్ను నాలుకగా ఉంచవచ్చు. అవునా? నాలుకగా ఉంచవచ్చు. సంఘం నడిచే తీరు, ఇదిగో మీరు ఇలాగ నడవాలి, ఇదిగో మీ పాదాలు ఎలా ఉండాలి అని చెప్తున్నాను కదా. ఒకవేళ నన్ను తీసుకెళ్లి సంఘ వధువు యొక్క పాదాల స్థానంలో ఉంచవచ్చు. లేకపోతే సంఘానికి మంచిగా మెళకువలు నేర్పుతున్నాను కదా, ఎడ కూర్చొని మెళకువలు నేర్పుతున్నానుగా, మంచి ఆలోచన నేర్పుతున్నాను. ఇలాగ బ్రతకాలి, మనం ఇలాగ నడవాలి, యేసయ్యకి ఇలాగ ఇష్టంగా ఉండాలి అని నేర్పుతున్నాను కదా. ఒకవేళ మెదడు స్థానంలో నేను ఉండొచ్చు, మీరు కన్ను స్థానంలో ఉండొచ్చు, పాదం స్థానంలో ఉండొచ్చు. ఎవరెవరు ఎలాగైనా ఎక్కడైనా ఉండగానే సంఘ వధువులోనే ఉంటాము. వేరు వేరు అవయవాల స్థానాల్లో ఉంటాం మనం. అవునా? దేవుని పిల్లరా, మనల్ని మనము ఎప్పటికప్పుడు సిద్ధపరచుకోవాలి. అలంకరించుకునే విషయంలో నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా ప్రియుడు చూస్తున్నాడే, నన్ను చేసుకోబోయేవాడు ఇలా ఎప్పుడు నన్ను పరిశీలిస్తుంటాడే, ఆల్రెడీ నన్ను సిద్ధపరచమని పరిశుద్ధాత్మను నా తోడు ఉంచాడే, ఆయనకి నన్ను నేను అప్పగించుకోవాలి కదా. నన్ను నేను అప్పగించుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు యేసయ్యకి ఇష్టమైన తీరులో నన్ను సిద్ధపరుస్తాడు కదా. నేను అలాగున్నానా? నేను పరిశుద్ధాత్మునికి నేను అప్పగించుకుంటున్నానా? లేకపోతే నా ఇష్టానుసారమైన అడుగులు పడుతున్నాయా? నా జీవితంలో నేను సొంత నిర్ణయాలు నేను చేస్తున్నానా? సొంత ఆలోచనలు నేను చేస్తున్నానా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి విసుగు చెంది, ఈ అమ్మాయి అసలు పనికిరాదు అని నన్ను విసిరేసి పక్కకు పోయి ఉన్నాడా? ఎలా ఉన్నాను? నా పరిస్థితి ఎలా ఉంది? యేసయ్యకి ఇష్టమైన బ్రతుకు నాలో ఉన్నదా అని ఎప్పటికప్పుడు మనము సిద్ధం చేసుకోవాలి. దేవుని పిల్లరా, సంఘంలో 10 మంది స్త్రీలు యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవునా? పరలోకపు ద్వారం వద్ద పెండ్లి కుమారుడు వస్తాడు, మమ్మల్ని చేసుకోబోయేవాడు వస్తాడు అని పరలోకపు ద్వారం వద్ద కనిపెట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ ఇడిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఇంకా సేపటికి వస్తాడు అని ఒకసారి ప్రకటన చేస్తూ పోతున్నారు. వస్తున్నాడు అనుకుంటా ఉండగా 5 నిద్రపోయారు. 5 నిద్రపోయారు. 5 మాత్రం మెలకుగానే ఉండారు, జాగ్రత్తగానే ఉండారు. ఈ 5 పెండ్లి కుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే, కానీ సిద్ధపాటే లేదు. యేసయ్య కొద్దిగా లేట్ అవ్వచ్చులే, ఈ ప్రకటనలు సారికి ఒక ఆయన వచ్చి సాటింపేసిపోతున్నాడు, లేట్ అవ్వచ్చులే,
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన దర్శికి వస్తున్నాడంటే సారికి ఒకసారి అడుగు 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 వస్తున్నాడు 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 ముఖ్యమంత్రి గారు వస్తున్నాడు అని మైకుల్లో వినపడుతుంటది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉండాలి దూరంగా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు అందరూ అక్కడికి రోడ్డు మీదకి గ్యాదర్ అవ్వాలని సారికి ఒకసారి అలా చెబుతుంటారు. ఆయన ఎప్పుడో మధ్యాహ్నానికి వస్తాడు. అవునా? మధ్యాహ్నానికి వస్తాడని అందరినీ అలర్ట్ చేయటం కోసమని మరి అప్పుడప్పుడు అడుగు 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 అడుగా వస్తున్నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నాడు అని కేకలేస్తున్నట్టుగా ప్రకటన జరుగుతూ ఉంటది. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడి ఉండండి, మీ దివిటీలు ఆరిపోకుండా మీ ఆత్మలు ఆరిపోకుండా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని ఒక ఆయన వచ్చి ప్రకటన కూడా చేసిపోయాడు. ఏందో 3 సార్లు చేశారు ప్రకటన, 4 సార్లు చేశారు, లేట్ అయ్యేటట్టుందిలే అని ఆల్రెడీ 5గురు నిర్లక్ష్యంగా ఉండి సిద్ధపాటు చేసుకోకుండా నిద్రపోయారు. మంచి అర్ధరాత్రి నిద్రపోయారు. నిద్రపోతే 5గురు మాత్రం భయం కలిగి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ దివిటీలు ఆరిపోకుండా నూనెను సిద్ధపరుచుకున్నారు. అనగా పరిశుద్ధాత్మను వాళ్ళు ఎప్పుడు కలిగే ఉన్నారు. పరిశుద్ధాత్మకు తనను తాను అప్పగించుకుంటూనే ఉన్నారు. ఏ సమయంలోనైనా రాని మా ప్రియుడు, ఏ సమయంలోనైనా రాని, అర్ధరాత్రి రాని, తెల్లవారుజామున రాని, నా ప్రియుడు నన్ను చేసుకోబోయేవాడు వచ్చేసరికి నేను ఎనీ టైం ఫుల్ గా అలంకరింపబడి సిద్ధపరచుకొని నేను ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉండాలి, మెళకువగానే ఉండాలి. పరిశుద్ధాత్ముడా నన్ను మాత్రం అలా సిద్ధపరచు అని 5గురు కన్నికలు ఆత్మ దివిటీలు ఆరిపోకుండా పరిశుద్ధాత్మ అనే నూనెను కలిగి ఆ దివిటీలు వెలిగించుకుంటూనే ఉన్నారు. కాబట్టే ఆ 5గురు పరలోకానికి పోగలిగారు. హల్లెలూయా. 5గురు పోయారు పరలోకానికి. చాలా మంది అంటారు 5గురేమో లోకస్తులు, 5గురేమో సంఘముల వాళ్ళు అని చెప్తారు. కాదు, లోకస్తులు ఎందుకు ఎదురు చూస్తారు యేసయ్య కోసం? లోకస్తులు చూస్తారా యేసయ్య కోసం? యేసయ్య కోసం వచ్చేవాళ్ళు చాలా మంది వస్తారు, కానీ పరలోక రాజ్యానికి పోయేవాళ్ళు కొద్ది మందే. పిలువబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందే. పిలుస్తాడు, రండి నా రక్షణకు రండి అని, అందరూ రాలేరు పరలోకం. అయితే నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటున్నావా? ఆల్రెడీ పౌలు గారు చెప్పాడు కదా, మిమ్మలను ఆయనకు నేను ప్రదానం చేశాను, మీకు ఆయనకి నిశ్చితార్థం అయిపోయింది, ఇక నీ భర్త ఆయనే. నువ్వు ఇంకొకళ్ళ సహవాసం చేయొద్దు, ఇంకొకళ్ళతోటి వికిలి చేష్టలు పడొద్దు. ఈ లోకాధికారి ఒకడున్నాడు, నిన్ను మభ్యపెట్టేవాడు, నిన్ను ఆకర్షించేవాడు. ఈ లోకాధికారి ఉన్నాడు, రకరకాలు చూపిస్తాడు, నీకు వెండి బంగారాలు చూపిస్తాడు. బిస్కెట్ చూపించి బంగారు బొంగరం కొట్టేసినట్లుగా పిల్లల దగ్గర నీ దగ్గర ఉన్న రక్షణను కొట్టేయడానికి, నీకు రక్షణ కోల్పోవటానికి వాడు ఈ లోకంలో వెండి బంగారాలను చాలా చూపిస్తాడు, చాలా ఆశలు రేపుతాడు నీకు. వాడి సహవాసం చేయకూడదు. నీ ప్రియుడెవరు? నీ ప్రియుడెవరు? ఎవరితో నీకు ప్రదానం చేయబడింది? నిశ్చితార్థం ఎవరితో చేయబడింది? యేసయ్యతోటి కదా. ఆయన వైపే చూడు, ఆయన వైపే చూడు, అటు ఇటు చూడు. మాకు పోయినసారి చెప్పుకున్నాం అనుకుంటా, నీ కుడికైనను ఎడమకైనను నువ్వు తిరిగినప్పుడు వెనక నుండి ఒక స్వరము ఏం చెప్తుంది? ఇదే త్రోవ, దీనిలోనే నడుమని వెనక నుండి స్వరము చెప్పుట నేను వింటిని అన్నాడు. దేంట్లో? యెషయా గ్రంథంలో. యెషయానా యెహెజ్కేలా? యెషయా. అటువైపు ఇటువైపు తిరగొద్దు, ఈ లోకం నిన్ను లాగిద్ది, లోకాశలు నిన్ను లాగుతుంటాయి. అటు ఇటు చూడొద్దు, నువ్వు స్ట్రైట్ గా నీ గురి ఏమై ఉన్నదో, నీ ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆయన వైపే చూస్తూ ఉండు. నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నిన్ను నువ్వు అలంకరించుకో. ప్రియ దేవుని పిల్లారా, ఇదిగో చూడండి, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం చూడు. ఇక్కడ అంటాడు, నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. నువ్వు సిద్ధంగా ఉండు,
నీతో పాటు కలిసిన నీ సమూహం అంతటినీ సిద్ధపరచు, వారికి నువ్వు కావలి అయి ఉండవలెను అన్నాడు. ఇది వాస్తవానికి కాపరికి ఇచ్చిన ఆజ్ఞ. నువ్వు సిద్ధంగా ఉండు, నీకు అప్పగించిన మందని సిద్ధపరచు, నువ్వు వారికి కాపరి అయి ఉండు. వారికి ఏమై ఉండమన్నాడు? కాపరి అయి ఉండవలెను. ప్రియదేవుని పిల్లారా, సంఘ దూత అనగా, సంఘపు దూత అనగా దైవజనుడు. మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతోటి దేవుడు మాట్లాడుతున్నట్టు చూస్తాం. ఇలాగున సంఘపు దూతకు రాయునది ఏమనగా అంటాడు. సంఘపు దూత అంటే ఆ సంఘ కాపరి. ఇదిగో నీ సంఘములో ఈ లోటుపాట్లు ఉన్నాయి, నీలో ఈ లోటుపాట్లు ఉన్నాయి. మొదటి ప్రేమను నువ్వు విడిచితివి. మొదట్లో నన్ను బాగా ప్రేమించావు, గాని ఇప్పుడు ఆ మొదటి ప్రేమ నీలో లేదు. నీవు విగ్రహములకు అర్పించిన దాన్ని తింటున్నావు, నువ్వు యెజబెలు బోధను అనుసరిస్తున్నావు అని సంఘపు దూతలకు చెప్పడం వింటున్నాం కదా, చూస్తున్నాం కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ సంఘపు దూతకు అనగా కాపరికి చెప్తున్నాడు, ఇదిగో నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. దైవజనుడే కాదు, సంఘాన్ని కూడా సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. దేవుని పిల్లరా, మనము ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి, ఎనీ టైం. ఒకవేళ యేసయ్య రాకడా మరొక 10 నిమిషాల్లో రావచ్చు అనుకుందాం. అయ్యా, నేను తెల్ల వస్త్రం వేసుకోలేదే, నేను విశ్వాసిలాగా తెల్ల వస్త్రం వేసుకోలేదే, నేను ఇంటికి పోయి వేసుకుని వస్తా అంటే నువ్వు ఇంటికి పోయి వచ్చేదాకా యేసయ్య రాకడా 10 నిమిషాలు ఆగిద్దా? ఈలోగా వస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వే ఇంట్లో ఉంటావు. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు ఎత్తబడతారు. అవునా? జరిగేది అదేగా. అయ్యో, అర్ధరాత్రి పూట వచ్చాడే, నేను నిద్రపోతున్నానే, అదే పగులు వచ్చినట్టయితే నేను కూడా ఎత్తబడేవాడిని కదా, ఎత్తబడేదాన్ని కదా అంటే ఎట్టా? నువ్వు రాత్రిలోనైనా కానీ ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి, రాత్రి వేళైనా. ఎందుకంటే ఆయన ఒకనాటికి వచ్చాడు అంటే రాత్రిలో ఉన్న వాళ్ళైనా పగల్లో ఉన్న వాళ్ళైనా అందరూ ప్రతి నేత్రము ఆయన్ను చూచును అన్నాడు. అవునా? ఆయన చూస్తారు అందరూ. ఎందుకంటే ఆయన ఒక దిక్కు కనపడే సూర్యుడు లాంటి వాడు కాడు, ఒక దిక్కు కనపడే సూర్యుడు లాంటి వాడు కాడు. సూర్యుడు ఒక ఎండకి ఆ భూమికి ఒకవైపు ఉంటే ఎండబడిద్ది, ఇంకొక వైపు ఏమో రాత్రి. అవునా? భూమికి. కానీ యేసయ్య రాకడా ఒకవైపు కనపడేవాడు కాడు, భూమి అంతటా ఆయన కనపడతాడు. ఆయన దేవదూతల సమూహము ఆర్భాటముతోనూ ప్రధాన బోర శబ్దంతోనూ ఆయన రావడము భూమి మీద ప్రతి నేత్రము చూచిద్ది. ఆయన ఎప్పుడైనా రావచ్చుగాక, ఆయన ఎలాగైనా రావచ్చుగాక. వచ్చేటప్పటికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? సిద్ధంగా ఉన్నావా లేకపోతే ఆత్మీయంగా నిద్రపోతున్నావా? మామూలుగా నిద్రపోతే పర్వాలేదు, మామూలుగా నిద్రపోయినా పర్వాలేదు, మామూలుగా చనిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా నిద్రపోకూడదు, ఆత్మీయంగా చనిపోకూడదు. ఆత్మీయతను కోల్పోవద్దు, ఆత్మను దూరం చేసుకోవద్దు. పరిశుద్ధాత్మను మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్పగించుకోవాలి ఆయనకి. పరిశుద్ధాత్మనికి మనం అప్పగించుకుంటూ ఉంటే ఆయన ఆత్మ చేత మనల్ని నింపుతుంటాడు, మనల్ని ఫుల్ఫిల్ చేస్తుంటాడు. యేసయ్య రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు గుణవతి అయిన భార్య ఒక ఆమె ఉంది, సామెతల గ్రంథంలో కనపడిద్ది మనకి. ఆమె ఏం చేస్తుంటది? ఎందుకో ఆమెకి గుణవతి అని పేరు. గుణవతి అని ఎందుకు పేరు ఆమెకి అంటే, ఆమె ఎప్పుడైనా కానీ ఫుల్ఫిల్ గా రెడీగా ఉంటది తన ఇంటి వారికి క్షేమం కలగాలని. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతన్ని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఇప్పుడు ఈ గుణవతి అయిన భార్యని, తన భర్తని మనతో పోల్చుకుందాం, మనతోటి యేసయ్యతో పోల్చుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును.
ఇప్పుడు మన కాబోయే ఆయన మనల్ని నమ్మాడా లేదా? మనల్ని నమ్మాడా లేదా? నమ్మాడా లేదా? నమ్మాడు. అమ్మా రా, నా రక్షణకు రా, నాలో నిలబడు. మనమే నమ్మక ద్రోహులమవుతాం అప్పుడప్పుడు. మాయ్ నా కోసం పరిశుద్ధంగా ఉండో అని ఆయన హెచ్చరిక చేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు. నేను కదా నిన్ను పెళ్లి చేసుకున్నది, నేను కదా నిన్ను నిశ్చితార్థం చేసుకుంది, నేను కదా పరలోకం తీసుకెళ్లేది. నా వైపు కాకుండా లోకం వైపు చూస్తావు. ఎందుకు లోకం వైపు చూస్తావు? ఆ లోకం నాకంటే అందంగా ఉందా? నా సౌందర్యాన్ని నువ్వు ఇంకా సరిగ్గా చూడలేదు, నా స్థితిని నువ్వు చూడలేదు. నేనేదో కడు దరిద్రుడుగా నేను వచ్చాను, అదే చూస్తున్నావు నువ్వు. కడు దరిద్రుడుగా నేను వచ్చాను, నేను బలహీనుడిగా నేను వచ్చాను, సాత్వికుడినై వచ్చాను. నా అసలు విశ్వరూపం నువ్వు చూడలేదు, నా స్థితి ఏమిటో నువ్వు చూడలేదు, నేను ఎంతటి శ్రీమంతుడో నువ్వు చూడలేదు. నా స్థితి చూస్తే అప్పుడు అనిపించింది, చా తుచ్చమైన ఈ లోకం కోసమా నేను ఇన్నాళ్ళు వెంపర్లాడింది అని నీకు అనిపించింది. ఎందుకు చూస్తావు అటు ఎందుకు చూస్తావు? ఆత్మీయ నేత్రాలతోటి నా స్థితిని చూడు. నేనేమి ఇవ్వబోతున్నానో, నేనేమి కలిగి ఉన్నానో, నేను ఎలాంటి వాడనో, రేపు వచ్చేటప్పుడు ఎలాగొస్తానో నీ ఆత్మీయ నేత్రాలతో నన్ను చూడు. ఎందుకు ఆ తుచ్చమైన లోకాన్ని చూస్తావు? ఆ లోకం నీ వెంట రాదు, ఆ లోకాన్ని విడిచిపెట్టి ఒకనాటికి పోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ లోకం అంటే అంత వెంపర్లాడతావు? నా వైపు చూడు అంటాడు ఆయన. ఆయనకి మనకు నిశ్చితార్థం అయిపోయింది. చూడండి ఇక్కడ, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతన్ని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. గుణవతి అయిన భార్య మనమైతే యేసయ్య లాభ ప్రాప్తికి మనం ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉండాలి. నా ద్వారా యేసయ్యకి ఏమన్నా లాభం వనగూరుతుందా, లేకపోతే అంతా నష్టమేనా? దండగ మారి వాళ్ళమా? మనల్ని నిశ్చితార్థం చేసుకున్నాడు కానీ ఆయన ఇష్టపడే కొలతలు నాలో ఏమి కనపడట్లేదే. నేను దండగా మారే వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. నా ద్వారా యేసయ్యకి ఏమన్నా లాభం దొరుకుతుందా అని ఏ కాడకి యేసయ్య ఎట్లా సంతోషిస్తాడు, యేసయ్య ఎలా లాభం పొందుతాడు నా ద్వారా అని ఆయన లాభ ప్రాప్తిని మనం వెతకాలి. ఎందుకు చదువు? ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఎవరేమా? గుణవతి అయిన భార్య కాబట్టి తన భర్తకి మేలే చేస్తుంది కానీ కీడు ఎన్నడూ చేయదు. మనమో ఆయనకి నిశ్చితార్థం అయిపోయింది, రక్షణ పొందాం, నిశ్చితార్థం ప్రదానం చేయబడింది. మనం మాత్రం మరలా పక్క చూపులు చూస్తున్నాం, వ్యభిచారిలాగా లోకం వైపు చూస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళు బాగున్నారు, వెండి బంగారం బాగుంది, ఈ లోకం అంతా, లోక వైభవం అంతా బాగుంది అని ఈ లోకం కలిసి చూస్తున్నాం. అంటే యేసయ్య దృష్టికి మనం వ్యభిచారులాగా పరపురుషులు కలిసి మనం చూస్తున్నాం. ఈ లోకాన్ని చూడొద్దు. ఆయనకు ఎలాగో మేలు కలిగిద్దా, ఆయనకి ఎలాగో సంతోషం కలిగిద్దా అని ఆయన గురించే ఆలోచిస్తూ, ఇదిగో చూడండి, అతనికి మేలు చేయును గాని బ్రతుకు దినములన్నీ కీడేమీ చేయదు అన్నట్లుగా మనము ఆయన్ని సంతోష పెట్టే వారంగానే ఉండాలి. ఆయనకి ఎంతో కొంత లాభం అనుకూర్చే వాళ్ళుగానే ఉండాలి కానీ కీడు మాత్రం చేయొద్దు. మనల్ని చూసినప్పుడు ఆయన ఛీ అని అసహించుకునే స్థితిలో మనం ఉండొద్దు. నేను మిమ్మల్ని ఎంత నమ్మానో, మిమ్మల్ని ఎంత నమ్మి మీకు రక్షణ ఇవ్వాలని నా ప్రాణం పెట్టాను కదా, మీకోసం నా ప్రాణం పెట్టాను కదా, ఇలాంటి వాళ్ళ కోసమా నేను ప్రాణం పెట్టింది, ఇలాంటి నమ్మక ద్రోహం కోసమా నేను ప్రాణం పెట్టింది అని మనల్ని చూసి అసహించుకునే స్థాయిలో మనం ఉండొద్దు. ఏ కాడికి నా ద్వారా యేసయ్యకి ఏమన్నా లాభం వచ్చిందా, నా ద్వారా 4 ఆత్మలు ఏమన్నా నేను సంపాదించానా, నా ద్వారా ఆయనకేమన్నా మహిమ వస్తుందా లేదా, నా ద్వారా ఆయనకు సంతోషం కలుగుతుందా లేదా, నా క్రియలు, నా మాటలు, నా ప్రవర్తన అంతటి ద్వారా ఆయనకు సంతోషం కలుగుతుందా లేదా,
నేను 4 ఆత్మలు ఆయన చెప్పింది అదే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు కదా. నేను ఆ పని చేస్తున్నానా లేదా? 4 ఆత్మలు సంపాదించి ఆయనకు చూపిస్తున్నానా లేదా? ఆయన సంతోషపడే స్థితిలో నేను ఉన్నానా లేదా అని ఆయన మేలు మనం చూడాలి. కానీ నువ్వు ఇంత నమ్మక ద్రోహి అనుకోలేదు. ఇప్పుడు వ్యభిచారి అయిన భార్యను చూసి భర్త ఏదో ఒక రోజు అంటాడు, బయటపడ్డ రోజు అంటాడా అనడా? నువ్వు ఇలాంటి దారి అనుకోలేదు, నీ కోసం నేను ఎంత చేశాను, నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అని ఆ భర్త విడాకులు ఇస్తాడు, వదిలేసిపోతాడు. ఒకవాడైతే ఆవేశంగా చంపేస్తాడు కూడా, నమ్మక ద్రోహం చేసినందుకు భార్య చంపేస్తాడు కూడా కదా. అలాగున మనం ఆయనకి నమ్మక ద్రోహులంగా ఉండకుండా మనము ఆయన సంతోషపెట్టేవారిగా, ఆయనకు మేలు అనగూర్చే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెతుకును, తన చేతులార వాటితో పని చెయ్యును. గొర్రెబొచ్చు అంటే అది అర్థమైంది తెలుసా? సంపాదన, ఆస్తి. అది ఇప్పుడు మనం పంట వేసి ఆ ధాన్యము, లేకపోతే మిరపకాయలు, పత్తి, లేకపోతే పొగాకేస్తే పొగాకు ఇంటికి రావాలని ఎలాగో ఆశిస్తామో దాన్ని నమ్మితే మనకు డబ్బులు వస్తాయి కదా. అలాగనే గొర్రెలు పెంచేవాళ్ళు కూడా గొర్రె బొచ్చుతోటి బట్టలు తయారు చేస్తారు. కాబట్టి అది ఒక సంపద వాళ్ళకి, అది ఒక ఆస్తి. అందుకే సంవత్సరం గొర్రె బొచ్చు కత్తిరించు కాలం ఒకటి ఉంది, పండగది వాళ్ళకి. అర్థమైందా? పంట వేసినోడికి కోతకాలపు పండగ ఎలాగో అలాగనే గొర్రెలు పెంచే వాళ్ళకి, గొర్రెల కాపర్లకి వాటి యొక్క బొచ్చు కత్తిరించు అని ఆ కాలము పండగ. ఎందుకంటే అదంతా గొర్రె బొచ్చంతా వాళ్ళకి ఆస్తి, దాన్ని అమ్ముతారు వాళ్ళు. దాని ద్వారా ఉన్ని వస్త్రాలు తయారవుతాయి, చాలా కాస్ట్లీ ఐటమ్, కాస్ట్లీ వస్త్రాలు అవి. అర్థమైందా? అది వాళ్ళకి డబ్బు, వాళ్ళకి పంట అది. అలాగున గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, అయితే తన చేతులారా వాటితో పని చేయును. ఇంకా అంటాడు, వర్తకపు ఓడలు, వ్యాపారపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లుగా ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. అదిగో చూడండి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును. ఎవరిమే? గుణవతి అయితే ఒక్కొక్కళ్ళు పిల్లలు ఏం తినాలా, మరి స్కూళ్ళకు పోవాలనే, మరి లేకపోతే భర్త పనికి పోవాలనే పెందలాడ లేచి అన్నం వండుదాము, కూర వండుదాము, క్యారేజీ పెడదాము, పిల్లలకి క్యారేజీ పెడదాము, మరి వాళ్ళకి సిద్ధపరచాలి కదా అని పొద్దున్నే లెగిచి కొంతమంది పనులు చేస్తారు. కానీ కొంతమంది మాత్రం 8-9 దాకా నిద్ర లేకవరు. వాళ్ళు చేసేది ఏదో ఆ ఇడ్లీ దోశ తెచ్చుకొని తినిపోండి, మా జనానికి వంట చేస్తాలే అంటారు. సోమరిపోతులో భౌతికంగా చెబుతున్నారు. భౌతికంగా మన ఇళ్లలో పొద్దున్నే వంట చేసి భర్తను గాని పిల్లల్ని గాని క్యారేజీలు పెట్టి పంపించే భార్యలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. పల్లెటూళ్ళలో ఇది చూడగలం, కానీ టౌన్లో అయితే అయ్యో ఆ పిల్లలకనో నీకు ఏదో 2 ప్లేట్లు ఇడ్లీ అను 2 దోశలు తెచ్చుకొని తినిపోండి, పొద్దున్న ఏళ్ళ చేసేది, మా జనానికి ఏర్పాటు చేస్తాలే, ఇంకా అవసరం అయితే నాకు కూడా ఒక దోశ ఒక ఇడ్లీ తెచ్చిపెట్టిపో, నువ్వు డ్యూటీకి పోతా. నేను కూడా లేచి లెగవంగలా తినేసి కాసేపు ఒళ్ళు ఇరుచుకొని మా జనానికి సిద్ధపరుస్తా. ఏంది? ఆహారం. ఇలాంటి సోమరిపోతి కాదు ఈమె, గుణవతి అయిన భార్య, మంచి గుణం కలిగినది. ఈమె తన పిల్లలకు వేకునే లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరిచిద్దట. అంటే ఇప్పుడు బయట టిఫిన్ చేస్తే ఏమైంది? భర్త 4 ఇడ్లీ 1 దోశ తింటే 50 రూపాయలు అయిపోతాయి. ఇద్దరు పిల్లలు కూడా మరి అలాగనే 4 ఇడ్లీ 1 దోశ తింటే 50 150 రూపాయలు అయిపోతున్నాయిగా. మళ్ళీ ఏమకు కూడా తేవాలిగా 200 రూపాయలు. ఒట్టి పుణ్యానికి ఒక్క పూట కడుపు నింపుకోవడానికి కుటుంబానికి 200 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే గుణవతి అయిన భార్య అయితే యోయబ్బా 200 ఎందుకు ఖర్చు, పొద్దున్నే లేచి నేను వంట చేస్తాను, శుభ్రంగా వేడి అన్నం తినండి, లేకపోతే వేడి టిఫిన్ నేను చేస్తాను, అది తినిపోండి అని చెప్పేసి
గుణవతి అయిన భార్య తన భర్త కష్టార్జితాన్ని దుర్వినియోగపరచడం ఇష్టం లేక సిద్ధపరిచింది ఇంట్లోనే. అదే తన ఇంటిని తను పెరికి వేసుకునే స్త్రీలు ఉంది చూడు, పోతే బానే అబ్బా ఎన్నో వస్తుంటాయి ఎన్నో పోతుంటాయి, నువ్వు మాత్రం నాకు ఒక దోశ నాకు ఒక ఇడ్లీ తీసుకురా, మీరు కూడా బయట టిఫిన్ చేసి వెళ్ళిపోండి, నేను మధ్యాహ్నానికి హాయిగా తేరగ్గా మధ్యాహ్నం 11-12 నిద్ర లేచి నేను అప్పుడు క్యారేజీలు పంపిస్తా అని ఎవరులాగా వీళ్ళు మాట్లాడేది? మూడు రాలు తన ఇంటిని పెరిగి వేసుకుంటది. ఎందుకంటే ఇక తనకి జాగ్రత్త లేదు. నేను ఇప్పుడు ఉండదంతా నేను మరి ఆ ఇంటి సూరంతా బీగేసి పొయ్యిలో పెడుతుంటే చివరికి నా నెత్తి మీద నీడే లేకుండా పోద్దే, నా ఇల్లంతా నేను పెరికేసుకోకూడదే, మరి అవసరమైతే పొయ్యిలో పుల్లలు కావాలంటే బయటకు పోయి కష్టపడి తెచ్చుకోవాలి, కానీ ఇంటి సూరు పీకేసి పొయ్యిలో పెట్టుకుంటే చివరికి నా నెత్తి మీద నీడే లేకుండా పోద్దనే వివేకం లేక 3 రాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుందట, తన ఇంటిని తను కూల్చేసుకుంటుందట. ఆత్మీయంగా చెప్పాలంటే తన ఇల్లు సర్వనాశనం అయిపోవడానికి మూల కారణం అయిద్దట. ఇల్లు బాగుపడాలన్నా స్త్రీయే, ఇల్లు నాశనం అయిపోవాలన్నా స్త్రీయే కారణం. ఏమంటారు మీరు మగవాళ్ళు? మీరు చెప్పండి. ఇల్లు బాగుపడాలన్నా స్త్రీయే, ఇల్లు నాశనం అయిపోవాలన్నా స్త్రీయే కారణం. స్త్రీలారా మీరేమంటారు? నిజమేనా? ఏం అందరూ ఒప్పుకోవట్లేదే? లేదు మగోళ్ళు కారణం అన్నట్టుగా ఉంది వ్యవహారం. నీ ఇల్లు అంతకంతకు ఆశీర్వదింపబడాలన్నా నువ్వే కారణం. నీ ఇల్లు అంతకంతకు పతనమైపోవాలన్నా మితిమీరిన ఖర్చులు పెట్టుకుంటూ, అనవసరపు ఖర్చులు పెట్టుకుంటూ, దుబారా ఖర్చులు పెట్టుకుంటూ, ఇవాళ నీకు సమృద్ధిగా ఉందని ఏమాత్రం కొంచెం కూడా పొదుపు అనేది లేకుండా, మితం అనేది లేకుండా నీ ఇష్టానుసారంగా ఇప్పుడు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఒకనాటికి కష్టకాలం వచ్చింది. ఆ కష్టకాలంలో నువ్వు పొదుపు చేసుకున్నది ఏమీ లేక ఆకలితోటి అలమటించిపోయే రోజులు వస్తాయి, కష్టాలు పడాల్సిన రోజులు వస్తాయి. చూడండి, ఎప్పుడైనా మనకి లోకంలో ఉన్న సామెతే, ఇప్పుడు ఎక్కువగా నవ్వావంటే తర్వాత ఏడ్చే కాలం వచ్చిందని మనం హెచ్చరిస్తుంటాం. అవునా కదా? ఇప్పుడు సుఖపడుతున్నావంటే తర్వాత కష్టపడే కాలం వచ్చింది అని హెచ్చరికలు మనం వింటుంటాం లోకంలో. అలాగునే ఈ రోజున నీకు జాగ్రత్త లేకపోతే, ఈ రోజున పొదుపుగా లేకపోతే, ఈ రోజు నువ్వు సిద్ధపాటు లేకపోతే ఒకనాటికి నువ్వు నవ్వులు పాలైపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా. లోకంలో పెద్దలు చెప్పారు, అనుభవంతోటే చెప్తారు, వాళ్ళు అనుభవంతోటే చెప్తారు. అందుకనే సహోదరి సహోదరులారా, మనము ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మీయ విషయంలో నేను చెబుతున్నాను, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్త, నువ్వైనా గాని దేవునికి ఇష్టంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత వాస్తవానికి కుటుంబ వ్యవహారం మాత్రం స్త్రీకే అప్పచెప్పాడు, ఆత్మీయంగాను భౌతికంగాను. ఎందుకంటే ఇంట్లో ఆత్మీయంగా స్త్రీ లేదనుకో, ఆ భర్త గాని పిల్లలు గాని ఆత్మీయంగా ఉండలేరు. స్త్రీలైన వాళ్ళు ఆత్మీయంగా ఉండకపోతే కుటుంబం ఆత్మీయత ఉండదు. భౌతికంగా స్త్రీలైన వాళ్ళు ఒకవేళ డబ్బు రూపంలో కానీ లేకపోతే నీకు వచ్చే ఇంకో సంపాదన ఏదైనా కానీ నీ కుటుంబానికి ఆధారమైన విషయంలో నువ్వు జాగ్రత్త సిద్ధపాటు అనేది లేకపోతే నువ్వు ఒకనాటికి అవమానపడాల్సిన పరిస్థితి, కరువు చూడాల్సిన పరిస్థితి, కష్టాలు పాలవ్వాల్సిన పరిస్థితి తప్పకుండా చూస్తావు. అలాగును చూసే కాలం వచ్చిందంటే దానికి కారణం నువ్వే స్త్రీలదే. ఎందుకంటే కుటుంబ బాధ్యత అంతా నడిపించేది స్త్రీలే. పురుషుడిది ఏముంది, బయటకు పోయి తీసుకొస్తాడు, ఇంట్లో పడేస్తుంటాడు. అవునా? బయటకు పోయి కష్టపడతాడు, తీసుకొచ్చి ఏదో అన్ని సమకూరుస్తుంటాడు, పడేసిపోతుంటాడు. కానీ ఇల్లు చక్కదిద్దుకునే పని, సిద్ధపాటు చేసుకునే పని, పిల్లలు ఎలాగ నడుస్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు, వాళ్ళ మాట తీరులు, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, భర్త ఎలా ఉన్నాడు, ఆయనకి ఏం అవసరమో, ఎలాంటి కూరలు ఇష్టమో అన్ని సిద్ధం చేసుకోవాల్సింది ఇంట్లో స్త్రీయే. గుణవతి అయిన భార్యను ఇక్కడ ఎందుకు తెచ్చానంటే ఆమె అన్ని విషయాల్లో తన కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటుందట. సిద్ధపాటు
భౌతికంగాను ఆత్మీయంగాను. ఇక్కడ తన పెనిమిటి అంటే మనం యేసయ్యను ఊహించుకుందాం. ఏంది? తన కుటుంబానికి ఏందంట, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచుకొనును. మరి సంఘ వధువుకి కుటుంబం ఏంది? సంఘ వధువుకి భర్త ఉన్నాడు, ఓకే. కుటుంబం ఏది? సంఘము ఏందో, సంఘం అనేది వినపడుతుంది కానీ మిగతా వినపట్ల. సంఘము ఇదంతా సంఘ వధువు, ఇదంతా ఒక స్త్రీ అనుకుందాం. స్త్రీలైన పురుషులైన మొత్తము సంఘ వధువు. ఈమెకి కుటుంబం ఏంది? ఈమెకి కుటుంబం ఏంది? భర్తగా పురుషుడు ఉన్నాడు, ఎవరు? యేసయ్య ఉన్నాడు. మరి పిల్లలు సంఘమే అనమాకడు. మళ్ళా ఈ సంఘమంతా ఒక స్త్రీ, ఈ సంఘమంతా ఒక స్త్రీ. ఇప్పుడు భూమి మీద పురుషుణ్ణి స్త్రీని పెట్టి దేవుడు మీరు పిల్లలను కనమని, ఈ భూమిని నిండించమని, దీన్ని అభివృద్ధి చేయమని, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని ఆది కాండంలో ఆది మానవుడైన ఆదాముకి ఎలాగూ చెప్పాడో, మనము కూడా రేపు యేసయ్యను పెళ్లి చేసుకున్న తర్వాత మనము స్త్రీలుగాను, మనము స్త్రీగాను, ఆయన పురుషునిగాను, మనము యేసయ్యతో కలిసి ఫలించి సంతానాన్ని కనడం కోసమే ఇందాక చెప్పుకున్నాం క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. అర్థమైందా? ఆయన మనము కలిసి ఒక లోకాన్ని సృష్టిస్తాం. కొత్త భూమి కొత్త ఆకాశం మన చేత చేపిస్తాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాం కదా. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఊరక మట్టి ఆకాశం కాదు, అక్కడ ఒక జాతి ఉంటది. అర్థమైందా? అవ్వకి ఆదాముకి సంతానం కలిగినట్లుగా మరి యేసయ్య కూడా మనల్ని పెళ్లి చేసుకుంటే మరి అక్కడ సంతానం కావద్దా? కుటుంబం ఉండొద్దా? ఉంటది. అందుకోసమే కొత్త భూమి కొత్త ఆకాశం చేస్తుంది. ఈ పాత భూమి పాత ఆకాశము, ఈ సముద్రము ఇవన్నీ లయమైపోతాయి. కొత్త భూమి చేపిస్తాడు మన చేత, స్త్రీ చేత చేపిస్తాడు, ఆయన తయారు చేపిస్తాడు. ఇక్కడ ఆయన ప్రణాళిక అంటూ కొత్త భూమి మీద ఉన్నది. ఆయన ఇదిగో నేను నా భార్య కలిసి ఈ భూమి, ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో మేము ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలాగ ఫలించాలి అని ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉన్నది. మనకి చెప్పలేదు కానీ రేపు పరలోకానికి పోయిన తర్వాత ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత, అయ్యా నేను అత్తగారింటికి వచ్చాను, ఇక నుంచి నా పని ఏంది అంటే ఆ భర్త తన ఇంటి వాళ్ళు ఎవరున్నారో, తనకు కలగబోయే పిల్లల గురించి కానీ, తన ఆ తల్లిదండ్రుల గురించి కానీ, తన బంధువుల గురించి కానీ అందరినీ పరిచయం చేసి, ఇది నా కుటుంబము, ఇదిగో నువ్వు అందరిలో మంచి పేరు తెచ్చుకునే దానిగా ఉండు, నువ్వు అందరిలో అణుకువగలిగి ఉండు, నువ్వు అందరిలో ఇదిగో విధేయురాలై ఉండు, ఇదిగో ఫలానా ఆయన భార్య చాలా మంచిది అని నా వాళ్ళందరూ అనుకోవాలి అని ఒక మనిషి తన భార్యకి ఎలాగ చెప్తాడో, రేపు యేసయ్య కూడా మన గురించి అలాగే చెప్తాడు. పెళ్ళైన తర్వాత కూడా, పెళ్ళైన తర్వాత స్త్రీ పురుషులకి ఎలాగో మనము పిల్లలను కంటామో అలాగనే యేసయ్య ద్వారా కూడా రేపు ఒక కొత్త జాతి ఉద్భవించబోతుంది, కొత్త భూమి కొత్త ఆకాశం మీద. అర్థమైందా? అర్థమైందా? దేవుని పిల్లారా, ఇది ఒక ప్రణాళిక. అది పౌలు గారు అంటాడు, మీకు అనేక సంగతులు చెప్పవలసి ఉన్నది కానీ ఇప్పుడు సమయం కాదు అన్నాడు. చాలా విషయాలు పంచుకోవాలని ఉంది కానీ దేవుడు చెప్పనీలేదు. కొన్ని సంగతులు మర్మంగా ఉంచాడు. ఎందుకంటే అసలు ఆ యేసు క్రీస్తే ఒక గొప్ప మర్మం. ఆయన ఇప్పుడే అన్ని కణాల్లో అన్ని విషయాలు అర్థం కాడు. పెళ్ళైన తర్వాత ఆయన ఏందో అర్థమైంది. పెళ్ళైన తర్వాత ఆయన ప్రేమ ఏందో, ఆయన ప్రణాళిక ఏందో, ఆయన ఏం చేయాలనుకున్నాడో, మరి ఈ సంఘ వధువుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలనుకున్నాడో అన్ని రేపు చెప్తాడు. మనం వాళ్ళకి పోవాలిగా, ఆ పెళ్లి పందిట్లో పోవాలిగా, పెళ్లి పందిట్లో కూర్చోవాలిగా. దాని కొరకు మనం సిద్ధపడదాం ముందు. ఈ దేవుని పిల్లారా చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే సిద్ధపాటును గురించి చెప్తాడు. అక్కడ ఇదిగో నీవు చీమల దగ్గరకు పో,
సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూడు. అక్కడ అంటాడు, సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకొంచెం కాలం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేతనే దోపిడీగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఎంత జాగ్రత్త, ఎంత సిద్ధపాటు చెబుతున్నాడో చూడండి. చీమలు చూసి నేర్చుకోండి మీరు. చీమలు ఏం చేస్తాయి తెలుసా? వేసవి కాలంలో అన్ని సమకూర్చిపెట్టుకుంటాయి. ఎందుకు? వేసవి కాలం, వర్షాకాలంలో అవి నడవలేవు. కొద్ది వర్షం పడ్డా కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. మనకి ఇంత ఇంత చిన్న చిన్న కాలువ మనకి ఏముందిలేని మనం పోతుంటాం, కానీ అవి వాటికి అవి పెద్ద ప్రవాహం, అవి కొట్టుకొని పోతుంటాయి. అందుకని వర్షాకాలంలో అవి ఎక్కువగా పని చేయకుండా దాక్కొని ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి వేసవి కాలంలోనే, అనగా అనుకూల పరిస్థితుల్లోనే తనను తాను జాగ్రత్త సిద్ధం చేసుకుంటుంది, ఆహారం సిద్ధపరుచుకుంటుంది. కోతకాలం వచ్చేటప్పటికల్లా, ధాన్యం ఇంటికి వచ్చేటప్పటికల్లా ఆ ధాన్యాన్ని ఒక్కొక్కటి తీసుకెళ్లి పుట్టల్లో పెట్టుకుంటూ ఉంటాయి. ఎందుకు పెట్టుకోవాలి అంటే, వర్షాకాలంలో మేము బయటకు పోలేం, వర్షాకాలంలో మేము ఆహారం సమకూర్చుకోలేం, మేము ఈ పుట్టను విడిచిపెట్టి భూమి మీద మేము ఫ్రీగా తిరగలేం. ఎందుకంటే ఆ కొద్ది వర్షం పడినా కూడా మేము కొట్టుకొని పోతుంటాం. మాకు అనుకూలమైన వాతావరణం కాదు వర్షాకాలం. అందుకనే ఇప్పుడే మరలా వేసవకాలం వచ్చేవారు దాకా మేము లోపలే ఉండి పోషింపబడేటట్లుగా మేము అన్ని సిద్ధపరుచుకుంటాం అంటే ఈ సీమలో. సోమరే, ఎందాక పడుకుంటావు? చీమలు చూసి నేర్చుకో. అవి చూడు ఎంత సిద్ధం చేసుకుంటున్నాయో. ఆపద కాలం వచ్చింది, ప్రతికూల పరిస్థితి వచ్చింది అని అవి ఎంత జాగ్రత్త పడుతున్నాయో చూడు. నువ్వేమో ఇంకాసేపు పడుకుంటా, మమ్మీ ఒక 5 నిమిషాలు, మమ్మీ ఒక అరగంట, మమ్మీ ఒక గంట పడుకుంటా, ఇలా స్కూల్ లేదుగా మమ్మీ ఒక గంట పడుకుంటా, ఇలా కాలేజీ లేదుగా మమ్మీ ఒక గంట పడుకుంటా, ఆదివారమేగా మమ్మీ, ఏది మమ్మీ పొద్దున్నే లేపుతా, ఎందాక పడుకుంటావు? కాసేపు కునికేదను అని, కాసేపు చేతులు ముడుచుకొని పడుకునేదను అని. సోమరి, ఎందాక పడుకుంటావు? సమయం అయిపోతుంది. ఈరోజు నువ్వు సిద్ధపడకపోతే, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, రేపు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు అసలు తట్టుకోలేవు. ప్రతికూల పరిస్థితులు వస్తాయి. నువ్వు ఇప్పుడు అనుకూల పరిస్థితి, అన్ని సమకూర్చుకోవడానికి, సిద్ధం చేసుకోవడానికి ఇప్పుడు బాగుండా రోజులు ఇవి. యేసయ్య కోసం నువ్వు ఏదైనా చేయటానికి మంచి రోజులు ఇవి. ఛత్తీస్గఢ్లో, మణిపూర్లో, ఒరిస్సాలో, బీహార్లో ఉన్న పరిస్థితులకు కాదు నీకు. అక్కడ సువార్త ప్రకటించకూడదు, ప్రకటించేవాడు 2 కొడుతున్నారు, చంపేస్తున్నారు. నీకు ఆంధ్ర రాష్ట్రంలో అది లేదుగా. నీకు అనుకూలమైన రోజులుగా ఇవి, అనుకూలమైన వాతావరణం కదా. ఇంకెందాక నిద్రపోతుంటావు ఆత్మీయంగా. కాసేపు పడుకుంటాను, కాసేపు ముడుచుకొని పడుకుంటాను, మమ్మీ కాసేపు 5 నిమిషాలు మమ్మీ, 5 నిమిషాలు మమ్మీ అని ఎలాగో పిల్లలు తల్లిని బతిలాడతారు. అలాగున ఇంకెంతకాలం ఉంటావు? ఎంతకాలం అలాగున నిర్లక్ష్యంగా ఉంటావు? ఇంకెంతకాలం పడుకుంటావు? సోమరి, చీమలు చూసి నేర్చుకో. అవి ఎంత కష్టపడుతున్నాయో, ఎలాగో సిద్ధం చేసుకుంటున్నాయో, ఎలాగో జాగ్రత్త పడుతున్నాయో చూడు. వాతావరణం బాగున్నప్పుడు, మంచి రోజులు వచ్చినప్పుడు అవి సిద్ధం చేసుకుంటున్నాయి. ఎందుకంటే రేపు ప్రతికూల పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మేము జాగ్రత్తగా ఉండాలి, మేము కాపాడబడాలి. చీమలు చూడండి, దేవుని పిల్లారా, మనము సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు రోజులు అన్ని బాగుండాయి. మనము మన ప్రియుని సంతోష పెడుతున్నామా లేదా? రేపు లెక్క చెప్పాలి. ఏమ్మా, సువార్త ప్రకటించడానికి, నన్ను గురించి చెప్పడానికి, 4 ఆత్మలు రక్షించడానికి నీకు ఏం ఆటంకమైంది?
ఎందుకని సంవత్సరానికి కనీసం 4 ఆత్మలు సంపాదించలేకపోయావు నువ్వు? ఎందుకని అంటే, ఇదిగో ప్రభువా, ఎక్కడైనా నోరు జరుగుతామంటే కొట్టారు ప్రభువా, నన్ను చంపుతామన్నారు ప్రభువా అని నువ్వు చెప్పగలవా? ఆటంకాలు ఏముండయి నీకు? ఏమి లేవు. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించడానికి, 4 ఆత్మలను కంటానికి నీకు ఆటంకం ఏమీ లేదు. మంచి వాతావరణం, మంచి రోజులు. నిన్ను ఇక్కడ ఎవడు కొట్టట్లేదు, ఎవడు తిట్టట్లేదు, నిన్నేమి సిలువేయట్లేదు ఎవడు. కానీ సోమరి పోతులాగా సిద్ధపాటు లేదు నీకు. ఓ చెయ్యొచ్చులే, ఓ తర్వాత చెయ్యొచ్చులే, ఓ తర్వాత సంపాదించవచ్చులే, 4 ఆత్మలేగా. మనము చివరి నెల డిసెంబర్ నెల దాకా అదే అనుకున్నాం. ఓ ఇంకా 2 నెలలు ఉందిగా, ఇంకా 3 నెలలు ఉందిగా, ఇంకా 6 నెలలు ఉందిగా. మార్చి నెలలో అనుకున్నాం, ఓ 9 నెలలు ఉందిగా మనకి, ఓ ఆత్మలు సంపాదిద్దాం, నేను 5గురు సంపాదిస్తా, నేను 10 మందిని సంపాదిస్తా అని ఆ రోజున బలికాం. మన ఉద్దేశం ఏం తెలుసా? ఓ 9 నెలలు ఉంది. మనం చూస్తుండగానే రోజులు గడిచిపోయినాయి, వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి. చివరికి నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి ఏమీ లేదు, ఆత్మల సంపాదన లేదు, మనం చేసిందే లేదు. సోమరులం అయిపోయాం, సోమరిపోతులం అయిపోయాం. ఏమన్నా చేసామా? మనం పలికిన ప్రగల్భాలు, చేసిన తీర్మానాలు అన్ని ఏమైపోయినాయి? ముందనుకున్నాం జూన్ నెలలో అనుకున్నాం, ఓ అబ్బా ఇంకా 6 నెలలు ఉందిగా. జూలై నెలలో అనుకున్నాం, ఓ ఇంకా 5 నెలలు ఉందిగా. ఆగస్టు నెలలో అనుకున్నాం, ఇంకా 4 నెలలు ఉందిగా. చివరికి నవంబర్కి వచ్చింది, డిసెంబర్ వచ్చింది, అయిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో, నేను ఈ ఆత్మలు రక్షిస్తానని చెప్పేనే చేయలేకపోయానే, ఏడ్చాం. ఏమొచ్చింది? ఏమీ రాలా. మన యజమాని కొరకు కష్టపడే తత్వం మనకు లేదు. గుణవతి అయిన భార్యలాగా, నమ్మకమైన భార్యలాగా ఆయనకి మనం నమ్మకంగా ఉంటాం, మనకు చేత కావట్లేదు. ఆయన్ని విడిచిపెట్టి వ్యభిచారులం అయిపోతున్నాం, లోకాన్ని ఆశించి. మన ప్రియుడిని విడిచిపెట్టి లోకం వైపు పరిగెడుతున్నాం వ్యభిచారుల్లాగా. మనం చేసిందేముంది? మనం సంపాదించిందేముంది? చీమలు ఎంత జాగ్రత్త పడుతున్నాయో అన్ని సమకూర్చుకుంటున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో మేము ఫలించలేము, మేము బ్రతకలేము. కాబట్టి ఇప్పుడే వాతావరణం బాగుంది, ఇప్పుడే మేము అన్ని సమకూర్చుకోవాలి అని జాగ్రత్త పడుతున్నాయి. ఆ మాత్రం సిద్ధపాటు మనకు లేదు. దేవుని పిల్లారా చూడండి, నోవాహు నీతిమంతుడు ఎందుకు అయ్యాడు చెప్పు? నోవాహు నీతిమంతుడు ఎందుకు అయ్యాడు? సువార్తను ప్రకటించి అంటారు కదా కదా అదే కదా, సువార్తను ప్రకటించిన మాట వాస్తవమే. ఆత్మలు రాలేదు మరి. హెబ్రీ పత్రిక చూడు, హెబ్రీ పత్రికలో నోవాహు గురించి చెప్తూ అంటాడు 11వ అధ్యాయంలో 7వ వచనం చూడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నీతికి వారసుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు నోవాహు. దేనికి? సిద్ధపాటు. ఎవడు విన్నా వినకపోయినా, ఎవడొచ్చినా రాకపోయినా, కనీసం నా ఇంటికి సేఫ్టీ కావాలి, నా ఇంటికి రక్షణ కావాలి, నా ఇల్లు బ్రతికిపోవాలని ఓడగట్టాడు. అంతకుముందు ఎప్పుడు చూడని సంగతులు దేవుని ద్వారా విన్నాడు, నమ్మాడు, విశ్వసించాడు, ఓడగట్టాడు, సిద్ధపరచుకున్నాడు తన ఇంటికి రక్షణకు. హల్లెలూయా. తన ఇంటి రక్షణకి పాటుపడ్డాడు. నోవాహు ఓడగట్టు. ఎందుకు ప్రభువా? ఎవడు విన్నా వినకపోయినా, ఎవడు రక్షించినా రక్షించకపోయినా, రక్షణలోనికి వచ్చినా రాకపోయినా నీ ఇల్లు అయినా బ్రతకాలి కదా. ఓడగట్టు. ఆ ఓడలోకి నీ ఇల్లు ఎక్కండి, నీ ఇంటి వాళ్ళందరూ ఎక్కండి అన్నాడు. దేవుడి మాటను నమ్మాడు. ఏంది ప్రభువా, ఆకాశం నుంచి నీళ్లు ఎట్టొస్తాయి ప్రభు అంటే, వస్తాయి నువ్వు కానీ. సరే ప్రభువా, ఆకాశం నుంచి నీరు వస్తుంది అన్నావు కదా, సరే ప్రభు అని ఓడ సిద్ధం చేస్తాను.
విశ్వాసంతో ఓడగట్టాడట. తన ఇంటి వారిని రక్షించుకున్నందుకే నీతికి వారసుడయ్యాడట, నీతిమంతుడయ్యాడట నోవాహు. అర్థమవుతుందా? ఆయన 100 మందిని రక్షించలా, 100 మందిని రక్షించలా. దేవుని మాటను నమ్మాడు, తాను చేయమన్న పని చేశాడు. నువ్వు ఓడగట్టు అంటే ఓడను కట్టాడు, తన ఇంటి వారి రక్షణ సిద్ధం చేసి పెట్టాడు. ఓడ సిద్ధపడ్డా లేదా? ఒకవేళ జలప్రళయం వస్తే నా ఇంటి వాళ్ళన్న బ్రతకాలుగా ఓడగడతా నమ్మాడు. అంతకుముందు ఇప్పుడు చూడలేదట. ఎందుకంటే వర్షం అనేది ఎరగరా. ఇప్పుడు మనం వర్షం చూస్తున్నాం, కానీ అప్పట్లో వర్షం అనేది లేదు. ఆకాశం నుంచి నీళ్ళు వస్తాయంటే ఎట్టొస్తాయి అన్నాడు. ముందు వస్తాయి, కానీ ఇదే మాట వాళ్ళకు కూడా చెప్పు లోకానికి అంటే అదే మాట ప్రకటించాడు. కానీ లోకం ఎగతాలు చేసింది. నోవాహు మాత్రం పోండిరా బాబు, మీరు నమ్మితే నమ్మేరు, లేతలేదు. దేవుని మాట ప్రకారం నేను ఓడ కడతానని ఓడ సిద్ధం చేశాడు. సిద్ధం చేసినందుకే తన ఇంటి వాళ్ళు రక్షింపబడ్డారు. ఒకవేళ ఆ ఓడ సిద్ధం చేయకపోతే, సిద్ధపాటు లేకపోతే తన ఇంటి వాళ్ళు కూడా పోయేవాళ్ళు. అవునా? విశ్వాసమును బట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు కాబట్టి నీతికి వారసుడయ్యాడు. సిద్ధపాటు ఉండాలండి. మనం దేనికోసమైన ఆత్మలు ఊరకనే రావు. ఆత్మల రక్షణ పొందాలి అంటే మనకంటూ ఒక సిద్ధపాటు ఉండాలి. ఒక దాన్ని ఏమంటారు, ఒక టార్గెట్ ఉండాలి. నేను ఆ జనవరి 1 ప్రాంతంలో చెప్పాను, మీరు ఆత్మలను నిజంగా రక్షించాలి అనుకుంటే ఒక ప్లాన్ వేసుకోండి. సోమవారం నుండి శనివారం దాకా, ఒకవేళ శుక్రవారం నువ్వు దేవుని సన్నిధిలో కనబడతావేమో, సోమవారం నుండి శనివారం దాకా 5 రోజులో 6 రోజులో నువ్వు ఒక ప్లాన్ వేసుకో. పెన్ను పేపర్ తీసుకో, నోట్స్ తీసుకో. ఇదిగో సోమవారం ఎవరెవరిని కలవచ్చు, అసలు నా బంధువులు ఎవరు, నా స్నేహితులు ఎవరు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు, నేను పనిచేసే కాడ ఎవరెవరు తెలుసు, నేను డ్యూటీ చేసే కాడ ఎవరెవరు తెలుసు, ఏ ఊళ్ళో ఏ బంధువులు ఉన్నారు, ఎవరెవరు నన్ను గౌరవిస్తారు, ఇవన్నీ ఒక ఆ లిస్ట్ రాసుకో. ముందు పేర్లు రాసుకొని నేను ఈ సోమవారం, ఇది మొదటి నెలలో మొదటి సోమవారం నేను ఎవరిని కలవాలి, ఇదిగో ఈ 4 ఇళ్ళు కలుస్తా. నేను ఆ ఊర్లోనే ఇంకొక 4 ఉన్నారు, వీలైతే ఆ 4 కూడా నేను అదే సోమవారం కలుస్తా. కుదరలేదా మంగళవారం కలుస్తా. కలిసి వాళ్ళకి నాకు చేతనైనంత వాటికి యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్తా. సువార్త చేతగాట్లేదా? యేసయ్య నన్ను ఎట్ట రక్షించుకున్నాడో ఆ సాక్ష్యమైన చెప్తా. అది కూడా చేతగాట్లేదా? దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడో ఆ సాక్ష్యమైన చెప్తా. చెప్పు. ఒక సాక్ష్యం ద్వారా ఒక ఆత్మ వచ్చింది తెలుసా మీకు? అన్నా దాదాపుగా అక్కడ 200 మంది నిలబడి సాక్ష్యం చెప్పేవాళ్ళు వస్తారు వారం. ఎందుకు చెప్పిస్తాడు తెలుసా? ఒక ఆత్మ అనేక మందిని కదిలించింది. ఒక్కొక్క సాక్ష్యం అనేక మందిని కదిలించింది. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి ఆశ్చర్యపోతారు. అబ్బా, నిజంగా ఎంత ఘనకార్యం చేశాడు దేవుడు అని దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతారు. అలాగ విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు కూడా రుచి చూస్తారు. ఆ సాక్ష్యం అనేది వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా మేలు పొందుకుంటారు. అలాగ అనేక మంది మేలు పొందుకోవడానికి కారణం ఒక సాక్ష్యం. సాక్ష్యాలు అందుకే చెప్పించేది. నీకు చేతైనా నువ్వు వీలైతే సువార్త ప్రకటన చేయి. యేసయ్య నీ కోసం ఎలాగో ప్రాణం పెట్టాడు, చెయ్యి. లేదు, యేసయ్య నీ జీవితంలో చేసిన మేళ్ళండి చెప్పు. లేదు, ఇంకొకటి, యేసయ్య అసలు నిన్ను ఎలాగ రక్షించుకున్నాడు దేవుడు, అదేమో చెప్పు. రక్షణ సాక్ష్యం ఏది కాదంటావా? నీకు ఇంకా దమ్ముంటే అసలు యేసయ్య ఎంత శక్తిమంతుడో, ఆయన విశ్వరూపం ఏదో, ఆయన భూమి ఆకాశం చేసిన వాడని ఈ సువార్త అని చెప్పు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, నీకోసం శిలువలో మరణించాడని చెప్పు. ఏ విధంగా అయినా కానీ ఒక ప్రణాళిక ఒక సిద్ధం చేసుకొని నువ్వు గనక సోమవారం రోజు నేను ఈ ఊరు పోతా, మంగళవారం రోజు ఈ ఊరు పోతా, బుధవారం రోజు ఈ ఊరు పోతా, ఇదిగో ఈ బంధువులు కలుస్తా, ఒకవేళ ఒకసారి మాట అనకపోతే మళ్ళీ ఇంకొక నెలలో ఇంకొక రోజు పోయి మళ్ళా కలుస్తా, అవసరమైతే ఒట్టి చేతులతో పోతే వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటే 1 డజన్ అరటికాయలు తీసుకొని పోతా, బంధువులు ఇంటికి పోయినట్టు పోతా, స్నేహితుల కాడికి, ముఖపరిచయం ఉండ వాళ్ళ కాడికి 1 డజన్ అరటికాయలు తీసుకొని పోతా. 10 రూపాయలు ఖర్చు అయింది, కానీ ఒక ఆత్మ వచ్చింది.
ఈ విధంగా నువ్వు కనుక ప్లాన్ వేసుకొని నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే సంవత్సరం అయిపోయేసరికి నెలలో ఒక ఆత్మ దొరికిన సంవత్సరానికి 12 ఆత్మలు, లేదు తీసేయి 2 నెలలకు ఒక ఆత్మ దొరికిన 6 ఆత్మలు, లేదు అట్ట కూడా కాదు 3 నెలలకు ఒక ఆత్మ, కనీసం 4 ఆత్మలు రావా సంవత్సరం 4 ఆత్మలు రావా? అలాగూ ఒక్కొక్కరికి 4 ఆత్మలు సంవత్సరం అంతా నువ్వు ప్రయాసపడి నీ సమయాన్ని వెచ్చించి నీ సంపాదనను వెచ్చించి నువ్వు గనక కష్టపడితే నువ్వు సిద్ధం చేసుకుంటే ఒక ప్రణాళికను ఖచ్చితంగా సంవత్సరానికి 4 గంటవు ఆత్మీయంగా ఇప్పుడున్న గుంపుకి 4 గంటలు అయింది. 4 గంటలు అయితే ఒక్కొక్కరు ఆ విధంగా ఫలిస్తే 4 గంటలు. ఇప్పుడు ఎంతమంది 20 మంది ఉన్నారనుకో 80 మంది అవుతారు వచ్చే సంవత్సరానికి. ఆ సిద్ధపాటు లేదు మనకి. గుణవతి అయిన భార్యలాగా మనం లేము, చీమల్లాగా మనం లేము. సిద్ధం చేసుకోలేకపోతున్నాం, జాగ్రత్తలు తెలియట్లేదు, మెళుకు లేదు, సోమరులాగా నిద్రపోతున్నాం. సోమరి ఎందాక పడుకుంటావు? చీమలు చూడు ఎంత చకచక పని చేసుకుంటున్నాయో. నువ్వు ఎప్పుడు చేస్తావు నా పని? నిన్ను అనవసరంగా నేను నిశ్చితార్థం చేసుకున్నానే, నిన్ను అనవసరంగా నేను ప్రధానం చేసుకున్నానే, నువ్వు నా కోసం ఏం పని చేయట్లేదే, నా సంతోషాన్ని వెతకట్లేదే, నా ఆనందాన్ని వెతకట్లేదే, నాకేది ఇష్టమో నువ్వు ఆలోచన కూడా చేయట్లేదే. అనవసరంగా నిశ్చితార్థం చేసుకున్నానేమో అని రేపు విడిచిపెట్టకూడదు. మనం సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ నీకు అర్థం కావట్లేదా, ఎలాగ సిద్ధం చేయాలో అర్థం కావట్లేదా, పరిశుద్ధాత్మ సహాయం అడుగు. ఆయనే సిద్ధపరుస్తాడు, ఆయనే నిన్ను నడిపిస్తుంటాడు. పరిశుద్ధాత్మ సహాయం అడుగు. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, ఎలాగ సిద్ధపడాలో నాకు తెలియట్లేదయ్యా, ఏమేం చేస్తే నేను సక్సెస్ అవుతాను నాకు తెలియట్లేదు ప్రభువా. అయ్యా, ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వే సిద్ధం చేయి నన్ను. ఇదిగో నన్ను నేను ఎలాగ నడిస్తే నాకు క్షేమము, అలాంటి నడక నాకు దయచేయి. ప్రార్థన చేయి, నిన్ను నువ్వు పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకో. ఎస్తేరు వల్ల సక్సెస్ అవుతావు. ప్రియదేవుని పిల్లరా, సిద్ధమవుదాం, సిద్ధపడదాం. దేవుని రాజ్యం కొరకు మనం ఎంతో కొంత పని చేద్దాం. ఇప్పుడు అనుకూల వాతావరణం, ఇది అనుకూల వాతావరణం. రేపు ప్రతికూల వాతావరణం వస్తుంది. అప్పుడు అనిపించింది, అబ్బా గడిచిపోయిన దినాలు ఎంత బాగుండయి, ఇప్పుడేమి చెయ్యాలని ఉంది కానీ ఇప్పుడు చేయడానికి అవకాశం లేదే. ఆ రోజులు వ్యర్థమైపోయినాయే. ఆ రోజుల్లో అప్పుడే పడ్డట్టయితే బాగుండేదే. ఒక చిన్న గుంపన్న నా వెనక ఉండేది. అయ్యో నేను చేయలేకపోయానే, ఇప్పుడు చేద్దామని నాకు తెలివి వచ్చింది కానీ ఇప్పుడేం కదిలాడితే తంతున్నారే, కదిలాడితే అన్ని అవరోధాలు వస్తున్నాయే, బైబిల్ కనబడొద్దు అంటున్నారే, సువార్త ప్రకటన చేయొద్దు అంటున్నారే. ఇంతకు ముందు రోజులు బాగున్నాయి కదా. ఇదిగో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా దుర్దినములు రాకమునిపే ఈ కాలమందు ఇదిగో నాకు సంతోషము లేదని చెప్పు కాలము రాకమునిపే అని చెప్తుంది అక్కడ. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మంచి రోజులు బాగున్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రోజులు అనుకూలంగా ఉన్నప్పుడే నువ్వు ప్రదానం చేయబడిన నీ ప్రియుడిని జ్ఞాపకం చేసుకో. ఆయనకి ఇష్టమైన పనులు చేయి. ఒక రోజు వచ్చింది నీ జీవితానికి చీకటి ముసిరే రోజు, అప్పుడు నువ్వు చెయ్యాలన్నా చేయలేవు. ఒక రోజు వచ్చింది నీ కష్టకాలం వచ్చింది, ఆ రోజు నువ్వెంత లెగవాలన్నా లెగవనీరు, నువ్వు నోరు తెరవాలంటే తెరవనీరు. అప్పుడు అనిపించింది బాధ, అయ్యో రోజులు బాగున్నప్పుడు నేను సోమరిని అయ్యాను, ఇప్పుడేమో చెయ్యాలని ఉంది కానీ ఇప్పుడు చేయలేకపోతున్నానే అని ఏడ్చే రోజులు వస్తాయి. నీ జీవితాన్ని చీకటి గమ్మే రోజులు వస్తాయి. ఈ దినముల్లో నాకు సంతోషం లేదు అని చెప్పుకునే సంవత్సరాలు వస్తాయి. ఒకప్పుడు నాకు సంతోషము, ఇప్పుడు సంతోషం లేదే అని చెప్పుకునే సంవత్సరాలు వస్తాయి. అవన్నీ రాకముందే నీకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడే నువ్వు నీ సృష్టికర్తను, నీ ప్రియుణ్ణి, నీకు ప్రధానం చేయబడిన నీ యేసు క్రీస్తుని స్మరణకు తెచ్చుకో. ఆయన కోసం ఫలించు, ఆయన కోసం ఏదో ఒకటి చెయ్యి.
దేవుని పిల్లలారా చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చూడు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, అదిగో ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది, ఫుల్ఫిల్, అలంకరించుకొని ఉన్నది, రెడీగా ఉంది. మరి ఆ రెడీగా నువ్వున్నావా? లేకపోతే అబ్బే నేను ఆయన భార్య స్థానంలో నేను ఉండలే, నువ్వు వేరుగా ఉండదలుచుకున్నావా? నాకు వేరుగా ఉండి నువ్వేం ఫలించలేవు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాతో అంటుకట్టబడితేనే మీరు ఫలిస్తారు, మీ తీగలకి కాయలు వస్తాయి. నాకు వేరుగా ఉంటే అంటే ఏమవుతారంటే ఎండిపోతారు. ఎండిపోయిన తర్వాత ఏమైంది? అగ్నిలో వేయాల్సి వస్తుంది ఆ తీగలన్నీ, అంటే నరకంలో వేయాల్సి వస్తుంది. ఎంత ఎంత తెలివిగా అక్కడ మాట్లాడతాడో చూడండి దేవుడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలో, మీరు నాతో అంటు కట్టబడి ఉంటేనే మీరు ఫలించేది, పచ్చగా ఉండేది. నాకు వేరుగా ఉండి మీరు చేసేది ఏమి లేదు. నాకు వేరుగా ఉండి నన్ను కాదని మీరు పొందుకునేది ఏమి లేదు. చివరికి ఎండిపోయి అగ్నిలో పడేయడం తప్పితే ఏముండదాడా అని చెప్తున్నాడు అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో. మనము ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఆయనతో పాటు ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన క్షేమం కోరుకోవాలి, ఆయన సంతోషాన్ని వెతకాలి. ఎందుకంటే నువ్వు ఆయనకు ప్రధానం చేయబడ్డావు, ఆయన భార్య కాబోతున్నావు, ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. అలా కాకుండా అబ్బే ఆయనకు నాకు సంబంధం లేదు, నాకు ఈయన నచ్చాడు, అప్పుడేదో తెలియక ఆయనతో నిశ్చితార్థం అయింది, కానీ ఇప్పుడు ఈయన నచ్చాడు అని ఈ లోకం వైపు చూసిపోయావనుకో, రేపు ఆయన ఏమంటాడు తెలుసా? వ్యభిచార లక్షణాలు ఉన్నాయి నీలా, నేను నిశ్చితార్థం నేను చేసుకుంటే నువ్వేంది వాడముడి తిరుగుతున్నావు, లోకాధికారితో తిరుగుతున్నావు, సాతానుతో తిరుగుతున్నావు, నువ్వు అంత వ్యభిచారలాగా ఉన్నావు అని వదిలేస్తాడు. ఏమవుతావు? ఎండిపోయి అగ్నిలో వేయబడతావు. అన్ని కోణాల్లో ఎటు చూసినా కూడా మనకే నష్టం, ఎటు చూసినా. దేవుని పిల్లరా, మనము సిద్ధమవుదాం. మనం మన ఇంటి వాళ్ళ రక్షణ కొరకు మనం సిద్ధమవుదాం. మన బంధువుల రక్షణ కొరకు మనం నడుం కడదాం. మనకు పరిచయం ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న సమాజం కొరకు మనం నడుం కడదాం, సిద్ధమవుదాం. దేవుని రక్షణ వృధాగా పోకూడదు. నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నువ్వు ఫలించాలని, ఇంకా అనేక మందిని రక్షించాలని. దేవుడు నిన్ను సిద్ధపరచుకుంటే సోమరిపోతుపోయి ఏమి అసలు నాకు సంబంధం లేదు, నేను ఏదో పోతాను, వింటాను, కాసేపు నిద్రపోతాను, ఇంటికి వచ్చి కూడా నిద్రపోతాను, నాకు ఈ లోకం ముఖ్యం, ఈ లోక ఆనందం ముఖ్యం, లోకంలో లోక సంబంధమైన నా భర్త ముఖ్యం, కానీ ఆత్మీయమైన నా భర్త కాదు, యేసయ్య కాదు నాకు ముఖ్యం అన్నట్లుగా నీ ప్రవర్తన ఉంటే, రేపు ఈ రోజు నీ భర్తగా ఉన్న వ్యక్తి, ఈ రోజు నీ భార్యగా ఉన్న వ్యక్తి నిన్ను పరలోకానికి తీసుకుపోరు. భార్య భర్తల కోసం వెంపర్లాడొద్దు. నిజమైన భర్త ఆయన. ఈ భూలోక సంఘ కన్యకకు నిజమైన భర్త యేసుక్రీస్తు. మన కోసం ప్రాణం అర్పించేంత ప్రేమ చూపినోడు ఆయన కంటే ఇంకా ఎవడు నీ కోసం ప్రాణం పెట్టేవాడు? ఈ లోకాధికారి, ఈ లోకం నీ కోసం ప్రాణం పెట్టిద్దా? నేను తీసుకెళ్ళి మరణానికి అప్పగిస్తాడు. అర్థమైందా? ఏదో సామెత చెప్పినట్టు ముక్కు చెవులు కోసిన ముందోడే మంచోడని కదా. ముక్కు చెవులు కోసినా ముందోడే మంచోడట. ఈడు కాళ్ళు చేతులని తెంపేస్తున్నాడు. కొట్టినా తిట్టినా ముందోడే, ముందు భర్తే మంచోడు. ఆయన కాదని అబ్బాయి ఈడు పెద్ద శాడిస్ట్ లాగా ఉంటాడు, అట్టొద్దు అంటాడు, ఇట్టొద్దు అంటాడు, ఈ సీర కట్టొద్దు అంటాడు, అడు చూడొద్దు అంటాడు, ఈడు చూడొద్దు అంటాడు, అలంకరించుకోవద్దు అంటాడు. ఏందో ఈ భర్త ఈడొద్దని ఇంకొకడు ఎవడో మాయమాటలు చేస్తూ వాడిని గిడత పోయావు. ఆడకు పోయిన కాడి నుంచి వాడు ఒకటే టార్చరు.
ఇదిగో నీ భర్తను వదిలిపెట్టి నన్ను వచ్చావు, నా కాడకు వచ్చావు, రేపు నా కాడ కూడా ఉంటావని నమ్మకం ఉంటావని ఏంది గ్యారెంటీ అని వాడు కూడా దరువేస్తుంటాడు. ఎందుకంటే ముందోడే ఎంతో కొంత మంచోడు. ఈ రెండోసారి ఆల్రెడీ పెళ్ళైన ఒక భార్యని ప్రేమించేవాడు దౌర్భాగ్యుడు గడు, అవును కదా? పెళ్ళైన భార్యని ఒకని భార్యని ఆశించేవాడు దౌర్భాగ్యుడు గడు. మరి ఇప్పుడు వాడొక దౌర్భాగ్యుడు అయ్యి నీకేదో లైన్ అయితే నువ్వు పడిపోయావు, పోతే వాడికి ఆడకపోతే వాడేం చేస్తాడు తెలుసా? పూర్తిగా నిన్ను సమూలం నాశనం చేస్తాడు. సమూల నాశనం చేస్తాడు, మొత్తం వంచి ఎరగదీసి ఆడి పెడతాడు. అప్పుడు అనిపించింది కొట్టినా తిట్టినా ఆయన ఆంక్షలు పెట్టినా ముందోడే నయ్యం. దేనికి అమ్మా అంత అలంకరణ అవసరమా? అమ్మా అంత లిప్టిక్లు అవసరమా? అంత విపరీతమైన వస్త్రాలంకరణ అవసరమా? అంత వెండి బంగారాలు అవసరమా? ఎందుకమ్మా నన్ను పనికి బానిచ్చి ఈ విధంగా తయారవుతున్నావు అని భర్త అప్పుడప్పుడు ఆంక్షలు పెడితే ఎంత బాధో. ఏందో మంచి చీరే కట్టుకోనీయడు, ఏందో మంచి నగలై పెట్టుకోనీయడు, అటు చూడొద్దంటాడు ఇటు చూడొద్దంటాడు. ఎందుకు చూడాలని ఆశ ఉందా నీకు? ఎందుకు చూస్తావు? నీ భర్త పనికి వెళ్ళాడు, వచ్చేవారు దాకా ఇంట్లో నమ్మకంగా ఉండు. నీ భర్త వచ్చేటప్పటికల్లా నీ భర్త ముందు అందంగా కనపడటానికి అలంకరించుకో. భర్త అటు బానిచ్చి నువ్వు అందంగా అలంకరించుకొని ఇంకొకటి తోటి కొరకటానికి కాదు కదా నిన్ను చేసుకుంది. ఈరోజు యేసయ్య కూడా అడుగుతాడు, నిన్ను నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నాను నేను? నువ్వు ఈ లోకాధికారితో ఊరెగటానికా? ఈ లోకాధికారితోటి ఈ లోకంతో పాపంతో నువ్వు ఊరేగటానికా నేను నిన్ను చేసుకుంది అనడు రేపు యేసయ్య? అంటాడా లేదా? మరి నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నాను నీతోటి? నువ్వు పరలోకానికి రావాలని, నాకు నమ్మకంగా ఉండాలని, నా ఇష్టమేదో నువ్వు తెలుసుకోవాలని, నేను సంతోషించే విధంగా నువ్వు బ్రతకాలని నేను నిన్ను నిశ్చితార్థం చేసుకున్నా. నువ్వేమో నా సంగతి పక్కన పడేసి ఈ లోకము, లోకాశలు, ఈ శరీరానికి ఏం కావాలా అని ఈ శరీరాశలు, నేత్రాశలు, లోకాశలు అన్ని వీటి కోసం వెంపర్లాడు చివరికి ఆయన కోపం తెప్పిస్తే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. ఎందుకు పనికి రాకుండా పోతావు? దేవుని పిల్లరా, మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఎస్తేరు ఎలాగైతే తనని తాను హేగేకి అప్పగించుకుందో అలాగున మనల్ని, మన పరిశుద్ధతని, మన బ్రతుకుని, మన ఆత్మీయతను మొత్తాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నన్ను సిద్ధపరచు, ప్రభువా యేసయ్యను ఎదుర్కోవడానికి నాకు సర్వాంగ కవచములు నాకు ధరింపు చేయి. నాకు చెప్పులు లేకపోతే పెళ్లికూతురు లాగా ఉంటది. చెప్పులు లేకపోతే ఏందా అమ్మాయి పెళ్లికూతురేనా? పెళ్లికూతురని ఎట్ట చెబుతారు? మంచి విలువైన చెప్పులు ఉంటాయి కదా, వెండి బంగారాలు లేకపోతే పెళ్లికూతురులాగా ఉంటదా? అందరిలో ఆయన మామూలు సాదా సీదాగా ఉందనుకో, ఏదో పాత చీర కట్టి వస్తుంది అనుకో గుంపులో, అదే ఏళ్ళలో పెళ్లికూతురు ఎవర్రా అంటారు లేరా? నువ్వు ప్రత్యేకంగా కనపడాలంటే నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు స్పెషల్గా అలంకరింపబడాలి. ఆ అలంకరణ ఏదో చూడండి, ఇదిగో తిమోతి పత్రిక మొదటి తిమోతి అనుకుంటా చూడండి, మరియు స్త్రీలను 2వ అధ్యాయము 9వ వచనం, మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, అదిగదిగో చూడు, దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఎండి బంగారాలతోటి కాదు, రకరకాల జడలతోటి కాదు, భౌతికంగా చెప్తున్నాడు ఇక్కడ. మనము సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి, మంచి పనుల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. అది పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకుంటే ఆయన మన చేత మంచి పనులు చేపిస్తాడు. దేవునికి ఇష్టమైన అలంకరణ ఏదో ఆ అలంకరణలోనికి తెస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూడండి, చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునే వాళ్ళను, మంచి పనుల చేత మనం అలంకరించుకోవాలి. ఎండి బంగారాల చేత కాదు, విలువైన వస్త్రాలతోటి కాదు. అర్థమైందా?
అదేంది పాస్టర్ గారు ఉండాయి ఏం చేయమంటారు మరి అంటే, ఉండాయి కట్టుకునే సమయం ఉంది, ఉండాయి కట్టుకునే సమయం ఉంది. ఒక సమయం ఉంటుంది, ఏదో ఫంక్షన్లప్పుడు కట్టుకో. కానీ ఇక పద్దాకలు తెల్లారు లేచిన కాడి నుంచి అద్దాల ముందు నుంచోవటం, నన్ను చూడు నా సోకు చూడ, నీక జడలు వేసుకోవటం, వస్త్రాలు కట్టుకోవటం, నగలు ధరించుకోవటం, నేను అందంగా ఉన్నాను, ఇదే ఆలోచన. అట్లా కాదమ్మా నువ్వు అలంకరింపబడేది, మంచి పనుల చేత నువ్వు అలంకరింపబడాలి, సత్క్రియల చేత నువ్వు అలంకరింపబడాలి. యేసయ్య నిన్ను చూసినప్పుడు బా నా భార్య చూడు, నా కాబోయే భార్య చూడు గుణవతి అయిన భార్య లాగా ఉంది, నా సంతోషం వెతుకుతుంది, నాకెట్ట ఇష్టమో అట్లా నడుచుకోవాలని చూస్తుంది అని ఆయన మెచ్చుకోవాలా. ఆయన మనల్ని చేత పట్టుకుని పరలోకానికి తీసుకుపోవాలా. హల్లెలూయా. దేవుని పిల్లారా, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనం యేసయ్య ఏం చేయమన్నాడో అది చేద్దాం, ఆయన్ని సంతోషపరుద్దాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన రాజా, నీ బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈ రోజున ఇదిగో సిద్ధపాటును గురించి నోవాహు ఎలాగైతే నీ మాటను నమ్మి విశ్వసించి అది వరకు ఎన్నడూ చూడని సంగతులను ఇదిగో తాను నమ్మిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసినప్పుడు అయ్యా అతన్ని నీతిమంతుడు అన్నావు. ఎందుకంటే జాగ్రత్త పడ్డాడు. ఇదిగో ఉపద్రవం రాబోతుందని, జలప్రళయం రాబోతుందని, కనీసం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా ఇంటి వాళ్ళైనా బ్రతికిపోవాలి కదా అని ఆ రోజున నోవాహు సిద్ధం చేశాడు. కాబట్టే ఓడని తాను నీతిమంతుడు అయ్యాడయ్యా. ఆ సిద్ధపాటే లేకపోతే కన్యకులు ఎలాగైతే విడవబడ్డారో అలాగును విడవబడేవాడు. మా పరిస్థితి అంతే నాయన. ప్రతి విషయంలో ఆత్మీయంగా కూడా మేము అన్ని కోణాల్లో సిద్ధపాటు కలిగి ఉండునట్లుగా కృప దయచేయి నాయనా. పరిశుద్ధాత్ముడా, అయా మాతో పాటు నివసించడానికి వచ్చిన వాడా, మా కోసం పంపబడిన వాడా, మమ్మల్ని సిద్ధపరచడానికి వచ్చిన వాడా, నీకు వందనాలు. యేసయ్య రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుండి అయ్యా. అయ్యా యేసయ్య మమ్మల్ని చూసినప్పుడు ఇదిగో చీ ఏంది వీళ్ళు లాగున్నారు అని అసహించుకోకూడదు. తన సంఘ కన్యక ఇదిగో అన్ని విషయాలలో అలంకరించుకున్నదై, ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగినదై, ఇదిగో తన ప్రియుణ్ణి ఎలాగైతే సంతోష పెట్టగలదో అలాగున మమ్మల్ని సిద్ధపరచునాయన. సంఘ కన్యక స్థానంలో మేము ఉన్నామయ్యా. అయా మాకు తగిన మెళుకులను దయచేయ్యా. అయా తగిన సిద్ధపాటును మాకు దయచేయనైనా. ఇదిగోనైనా ఆ జ్ఞానమును మాకు దయచేయి ప్రభువా. సమయం కొద్దిగా ఉన్నది. ఇదిగో నేను పని చెయ్యాలి అని సమయం కొద్దిగా ఉన్నదని గ్రహించి సాతానుడు ముందుకు వస్తున్నాడు. గాని అయ్యా మేము సమయం కొద్దిగా ఉన్నది, మా ఆయుష్కాలము ఊపిరి వంటిది, ఇదిగో ఇవాళ కనబడి రేపు మాయమైపోయే గడ్డి పువ్వు వంటిదని మేము గ్రహించలేకపోతున్నామయ్యా. సిద్ధపాటు లేకుండా బ్రతుకుతున్నాం నాయన. మేము ఇంకా చానాళ్ళు బ్రతుకుతాం కదా అనుకుంటున్నాం. ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు అయ్యా. ఇది నీటి మీద బుడగ వంటిదని నీ లేఖనం చెప్తుంది, నీటి ఆవిరి వంటిది జీవితం అని చెప్తుంది నీ లేఖనం. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాము మేము అనుకుంటున్నాం, చాలా పని చెయ్యొచ్చులే అనుకుంటున్నాం, కానీ చీమల్లాగా మేము సిద్ధపడలేకపోతున్నాం. ఇదిగో ఇది మంచి రోజులు, ఇప్పుడే మేము అన్ని ఆహారం సమకూర్చుకోవాలని చీమలు అనుకుంటున్నాయి, కానీ ఇవి మంచి రోజులు, మేము యేసయ్య కోసం ఏదైనా చెయ్యాలి అని మేము అనుకోలేకపోతున్నాం. సోమరిపోతుల్లాగా ఉన్నామయ్యా. ప్రభువా మాలో సిద్ధపాటు లేకుండా పోతుందయ్యా. మమ్మల్ని కరుణించున్నాయన్నా. మాకు బుద్ధిని తెలివిని దయచేయ్యా, జ్ఞానమును దయచేయ్యా. నీకోసం మేము సమయాన్ని వృధా చేసుకోకూడదు కదా నాయన. అయ్యా నీకోసం మేము ఏదో ఒకటి చెయ్యాలి కదా ప్రభువా. ఈ లోకంలో ఉండగా నీకోసం మేము పని చెయ్యాలి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత లెక్క చెప్పాలి కదా ప్రభువా. ఇదిగో మా ప్రతి క్షణమును బట్టి, ప్రతి గంటను బట్టి, ప్రతి దినమును బట్టి మాకు అక్కడ లెక్క ఉన్నది కదా నాయన. ఇదిగో ప్రతి రోజు నువ్వు అడుగుతావు, ఫలానా రోజు ఫలానా తారీఖున నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నా కోసం ఏం చెయ్యాలనిపించలేదా ఆ రోజు నువ్వు అని నువ్వు అడుగుతావు. ఇలాంటి దినాలు ఎన్నో పోయినాయి అయ్యా. వీటన్నిటిని బట్టి నువ్వు లెక్క అడిగితే మేము తలదించుకునే వాళ్ళంగా ఉన్నామయ్యా. ప్రభువా మమ్మల్ని సిద్ధపరచయ్యా.
పరిశుద్ధాత్ముడా మమ్మల్ని పురికొల్పోయా, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని ఉజ్జీవింపజేయ్యా. ఇదిగో మా ప్రియుని కోసము మేము ఎలాగో అలంకరించుకోవాలో, మా ప్రియుని కోసం మేము ఎలాగో సిద్ధపడాలో, గుణవతి అయిన భార్యలాగా చేమలలాగా మేము ఎలాగో నడుచుకోవాలో, ఇదిగో నాయన ఈ రోజున్న మాతో ముచ్చటించావు ప్రభువా. కృప దయచేయి నాయన, కృప దయచేయి ప్రభువా. నీకు వందనాలయ్యా. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు మీద పడుతున్నాయి. మాకు ఆయుష్ పెరుగుతుంది అనుకుంటున్నాము కానీ వయసు పెరుగుతుందయ్యా. వయసు అయిపోతుంది నాయన, మరణానికి దగ్గర అవుతున్నాము నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకు ఈ మెళకువను దయచేయ్యా. దినములు అన్ని బాగున్నప్పుడే మేము ఏదైనా చెయ్యాలి ప్రభువా. ఇదిగో చెడ్డ దినాలు వచ్చిన తర్వాత మేము చెయ్యాలనుకున్నా కూడా చేయలేము రోజులయ్యా ఇవి. అయ్యా సహాయం చేయండి ప్రభువా. మాకు అనుకూల వాతావరణం దయచేయండి. యేసయ్య కోసం ఫలించే ఫలింపును దయచేయండి అయ్యా. ఇదిగో మాలో జీవాన్ని రగిలించండి, ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవాలి. ఇదిగో మా ఇంటి వారిని సిద్ధం చేసుకోవాలి, మా రక్త సంబంధికులను సిద్ధం చేసుకోవాలి అయ్యా. ఇదిగో మేము నివాసం ఉంటున్న సమాజాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇదిగో నీవు సిద్ధంగా ఉండము, నిన్ను వెంబడించు వారిని సిద్ధపరచుము అని అయ్యా యెహెజ్కేలు గ్రంథంలో చెప్పావు కదా నాయన ప్రభువా. మా తోబుట్టువులు, మా రక్త సంబంధికులు, వాళ్ళని ఎవరు సిద్ధం చేస్తారయ్యా? అయ్యా ఇది రక్షణ పొందిన నేను ఇంత నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళని ఎవరు సిద్ధం చేస్తారయ్యా నీ రక్షణకు? ప్రభువా మాకు బుద్ధిని, తెలివిని, జ్ఞానమును, వివేచనను దయచేయి నాయన. సిగ్గును దయచేయి ప్రభువా. సిగ్గులేని మా ప్రవర్తనను క్షమించు నాయన. నీ కొరకు ఫలించే కృపను దయచేయి. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని అభివృద్ధి పరచు అయ్యా. ఇదిగో చెప్పబడిన మాటలు ఈ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయ్యా, స్థిరపరచు నాయన. అయ్యా వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారము దయచేయి. సాతానుడు దొంగిలించుకొని పోకూడదు ఈ మాటలు ప్రభువా. ప్రతి ఒక్కరిలో రోషం రగిలించు నాయన. ఈ సంవత్సరంలో కాదు, ఈ నెలలోనే నేను ఎంతో కొంత ఫలించాలి. ఈ నెల గురించి నువ్వు లెక్క అడుగుతావు కదా ప్రభువా. జనవరి నెల గురించి నువ్వు లెక్క అడుగుతావు, ఫిబ్రవరి నెల గురించి లెక్క అడుగుతావు, ప్రతి దినమున గురించి నువ్వు లెక్క అడుగుతావు గనక అయ్యా ప్రతి దినాన్ని నేను సద్వినియోగం చేసుకున్నట్లుగా కృప దయచేయి నాయన. ఇదిగో దినములు చెడ్డవి గనక సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకోమని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం సెలవిస్తుంది నాయన. ఇదిగో ఈ దినాలు నిజమే ఘోరంగా ఉన్నాయి. మాకైతే ప్రస్తుతానికి అనుకూలంగానే ఉన్నది కానీ దుర్దినములు రాబోతున్నాయి. వాటి యందు మాకు సంతోషం లేదని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. అంతకు మునిపే మేము ఎంతో కొంత ఫలించాలి, నీ కొరకు నిలబడాలి, నీ సాక్షులుగా మేము ఉండాలి. అవసరమైతే హత సాక్ష్యం అయిపోయినా పర్వాలేదయ్యా. కృప దయచేయి నాయనా. నీకే వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దృష్టించు, అందరినీ ఆశీర్వదించు, అందరినీ ఇదిగో నాయనా వారి సమస్యల నుండి విడుదల దయచేయి. అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత, లేమిలో ఉన్న వారికి సమృద్ధి, మానసికంగా కృంగిపోతున్న వారికి సమాధానం లేని వారికి, సంతోషం లేని వారికి సమాధానము దయచేయి. వారి ఉన్న కట్ల నుండి వారికి విడుదల దయచేయి. నీకే వందనాలు, స్తోత్రాలు. చంటి బిడ్డలు మొదలుకొని ఇదిగో యవనస్తుల వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరును దీవించున్నాయి. చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, గృహిణులుగా ఉన్నవాళ్ళు, ఇదిగో నాయన అందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా. కృపలో అందరినీ భద్రపరచమని, నీ రాకడ కొరకు అందరినీ సిద్ధం చేయమని, మమ్మల్ని అందరినీ ఇదిగో నీ కృపాహస్తాలకి, పరిశుద్ధాత్మని సహాయానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకొనొచ్చు. యేసు క్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయము, ఆదరణ, అభిషేకము, సిద్ధపాటు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.